Thank you so much, all of you. Thank you, Andy. Thank you for joining. Thank you for being here. So next 1 hour varaku, we are going to go deeper into the law of attraction. So law of attraction ni deep ga manam ardham cheskundam. So first, law of attraction concept lo we have to understand something about energy. Because ఈ యూనివర్స్ అంతా ఉంది ఒకే ఒక ఎనర్జీతో క్రియేట్ అయింది. ద సేమ్ ఎనర్జీ మీరు నేను మనకు కావాల్సిన డబ్బు మనకు కావాల్సిన హెల్త్ రిలేషన్షిప్ అన్నీ కూడా ఎనర్జీ. ప్రతిదీ ఇన్ దిస్ యూనివర్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. అండ్ ఎనర్జీకి ఏముంటుంది? ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆల్ ఆఫ్ యూ షో మీ ఏముంటుంది? ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే, ఒకసారి చెప్పండి. లోవర్ ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ, లోవర్ ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ. సూపర్. సో లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? జనరల్గా సాడ్గా ఉంటారు, టెన్షన్తో ఉంటారు, ఎప్పుడు డౌట్స్తో ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక ఛాలెంజ్, ఏదో ఒక సిచ్యువేషనల్ ప్రాబ్లం. వీళ్ళందరూ లోవర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. బట్ ఎప్పుడైతే మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తుంటామో మన రిలేషన్స్ బెటర్గా అవుతుంటాయి, మనకు మనీ ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తుంటాయి, మనం హ్యాపీగా ఉంటాం, ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాం, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటాం, మన లైఫ్ అంతా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంటాం. సో లోవర్ ఫ్రీక్వెన్సీ నుంచి హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి మరి ఎలా రావాలి? ఈ ఎనర్జీ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది మరి? దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఎవ్రీబడి. ఓకే, సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సే దిస్ వర్డ్. నేను హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి రావడానికి రెడీగా ఉన్నాను. నేను హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి రావడానికి రెడీగా ఉన్నాను. సో హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వచ్చిన తర్వాత ఏం చేంజ్ అవుతుంది? ఏం చేంజ్ అవుతుందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం కంటిన్యూస్గా మన సబ్ కాన్షియస్ మైండ్లో నుంచి ప్లే అయ్యే, మన సబ్ కాన్షియస్ మైండ్ ప్లే చేసే ఫస్ట్ థాట్స్ చేంజ్ అవుతాయి. హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మన థాట్స్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ మన ఫీలింగ్స్ చేంజ్ అవుతాయి. మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ చేంజ్ అవుతుంటాయి. థర్డ్, మన బిలీఫ్స్ చేంజ్ అవుతాయి. ఎస్, నేను చేయగలను, నేను ఎర్న్ చేయగలను, నా వల్ల అవుతుంది, నేను హ్యాపీగా ఉండగలను, నా ఫ్యామిలీ, నేను సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలం. ఇలాంటి బిలీఫ్స్ మన మైండ్లో ఇన్స్టాల్ అవుతాయి. హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలంటే ఫస్ట్ మన థాట్స్, ఫీలింగ్స్, బిలీఫ్స్ అండ్ యాక్షన్స్, ఈ నాలుగిట్లో చేంజెస్ రావాలి. ఎప్పుడైతే ఈ నాలుగిట్లో చేంజెస్ ఎప్పుడైతే జరుగుతుంటాయో, మనం ఆలోచనలు, ఎట్ ద సేమ్ టైం మన మాటలు, మన వర్డ్స్ ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎంపవరింగ్ టోన్లో ఉన్నామా, డిసెంపవరింగ్ టోన్లో ఉన్నామా? మన వర్డ్స్, చాలామంది వర్డ్స్ ఎలా వాడుతుంటారు చూడండి. సార్ నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, మనీ ప్రాబ్లం ఎప్పుడు ఉంటుంది, నేను ఎర్న్ చేయలేను, నాకు ఏది సరిగ్గా రాదు, ఇలాంటి వర్డ్స్ వాళ్ళు వాడుతుంటారు. సో వాళ్ళ వర్డ్స్ ఎలా ఉన్నాయి చూడండి. సో ప్రతిదీ కూడా ఒక ఫ్రీక్వెన్సీ మనలో క్రియేట్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఒక వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. సో మన థాట్స్, మనం ఏ ఆలోచనలో ఉన్నాము, మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మన బిలీఫ్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్నల్గా లోపల బిలీఫ్స్ ఎలా ఉన్నాయి, అండ్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, వీటి ద్వారానే మన లైఫ్లో మన రిజల్ట్స్ అన్నీ డిపెండ్ ఉంటాయి. రైట్ ఎవ్రీబాడీ? సో ఎప్పుడైతే ఇవి మనం చేంజ్ చేసుకుంటాం, మన థాట్స్, ఫీలింగ్స్, బిలీఫ్స్, యాక్షన్స్, వర్డ్స్ ఎప్పుడైతే ఇవి చేంజ్ అవుతాయో అప్పుడే మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ టెల్ మీ. లోవర్ ఫ్రీక్వెన్సీ, ప్రాబ్లమ్స్, వెల్కమ్. డిఫికల్టీస్, వెల్కమ్. డిష్యూమ్ 5 times, వెల్కమ్. ఇంట్లో డిష్యూమ్ జరుగుతుంది కదా, అంతా బికాస్ ఆఫ్ లోవర్ ఫ్రీక్వెన్సీ. రైట్? ఇప్పుడు హయ్యర్ ఫ్రీక్వెన్సీ వెళ్ళండి, హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళండి. హయ్యర్ ఫ్రీక్వెన్సీ, ఆపర్చునిటీస్, ఐడియాస్, మోర్ మనీ, గుడ్ హెల్త్, మంచి హెల్త్, మంచి రిలేషన్షిప్, ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతాయి? ఓన్లీ జస్ట్ గోయింగ్ ఇన్ టు ద హయ్యర్ ఫ్రీక్వెన్సీ. సో లోవర్ ఫ్రీక్వెన్సీలోకి హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి ఎలా వెళ్ళాలి మరి? రైట్, దాన్నే మనం అర్థం చేసుకోవాలండి. ఇది మనం మార్కెట్లోకి వెళ్ళి 1 kilo ఫ్రీక్వెన్సీ దొరుకుతుందా అంటే దొరకదండి. రైట్? సో ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ మార్కెట్. దీన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. వీఆర్ ద క్రియేటర్. మనమే క్రియేట్ చేసుకోవాలి. సో మన వైబ్రేషన్ని మనమే క్రియేట్ చేస్తున్నాం. సో కొన్ని సిచ్యువేషన్స్ మనం తీసుకుందాం. ఆ సిచ్యువేషన్లో మనం జనరల్గా ఎలాంటి ఫీలింగ్లోకి వెళ్తాం, ఎలాంటి ఎమోషన్లోకి వెళ్తాం, అక్కడ నుంచి మనం ఎలా చేంజ్ అవ్వాలి. సో ఐ ఆల్ రెడీ ఎవ్రీబాడీ?
ఓకే. సో ఫస్ట్ నిన్నటి రోజు సండే రోజు ఎవరైతే అటెండ్ అయ్యారో ప్లీజ్ టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. నిన్నటి సండే రోజు సెషన్ ఎవరైతే అటెండ్ అయ్యారో టైప్ మీ ఇన్ ద చాట్ బాక్స్. నిన్నటి రోజు నేను 3 ప్రిన్సిపల్ గురించి మాట్లాడాను. థాట్స్ బికమ్స్ థింగ్స్, వాట్ ఎవర్ యూ ఫోకస్ ఇట్ ఎక్స్పాండ్స్. ఏదైనా అయితే ఫోకస్ చేస్తామో అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అండ్ లైక్ అట్రాక్ట్స్ లైక్. మనం ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉంటామో ఆ ఫ్రీక్వెన్సీని మనం ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటుంటాం. అదే ఫ్రీక్వెన్సీ మన లైఫ్లోకి వస్తూ ఉంటుంది. సో దెర్ ఆర్ 3 ప్రిన్సిపల్స్ వీ హ్యావ్ లెర్న్. శ్యామల గారు థ్యాంక్ యూ, గ్రేట్. సో ఇప్పుడు మనం ఇంకొక స్టెప్ ముందుకెళ్దాం. ఇక్కడ మన జనరల్గా మనం ప్రతిరోజు తెలియకుండా అన్కాన్షియస్గా మన సబ్ కాన్షియస్ మైండ్లో నెగటివిటీని ఫీడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు మనం కాన్షియస్గా పాజిటివిటీని హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఓకే రైట్. సో జస్ట్ లెట్ మీ జస్ట్ ఓపెన్ దిస్. యా ఓకే ఫ్రెండ్స్. సో వీ నో దాట్ థాట్స్ బికమ్స్ థింగ్స్. మన ఆలోచనలే థింగ్స్ గా మారుతుంటాయి. ఏదైనా సరే ప్రతి ఒక్కటి థాట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు మీరు ఇక్కడ ఉండాలని ఆలోచించారు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు. కరెక్టా? సో అందరికీ ఉంటుంది మనీ కావాలి, మనీ రావాలి అని అందరికీ ఉంటుంది. బట్ వాళ్ళ బిలీఫ్స్ ఏంటి, ఇంటర్నల్ గా వాళ్ళ బిలీఫ్స్ ఏంటి, ఇంటర్నల్ గా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది ప్రతిదీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ జస్ట్ అండర్స్టాండ్. ఒక చిన్న కేస్ స్టడీ చెప్తున్నా. సో థింక్ అబౌట్ దిస్ సిచ్యువేషన్. సో మీరు ఆఫీస్కి వెళ్తున్నారు. ఆఫీస్కి వెళ్తుండగా సడన్ గా కార్ టైర్ పంచర్ అయింది. ఓకే అండ్ యు ఆర్ గెటింగ్ లేట్. సో కార్ టైర్ పంచర్ అయింది అండ్ యు ఆర్ గెటింగ్ లేట్. మీరు లేట్ అవుతున్నారు ఆఫీస్కి. ఇప్పుడు జనరల్ గా వచ్చే థాట్స్ ఏంటి? ఆఫీస్ లేట్ అవుతుంది, ఈరోజు బాస్ ఏమైనా అంటాడా, ఈరోజు ప్రెజెంటేషన్ మిస్ అవుతానేమో, చాలా టెన్షన్గా అనిపిస్తుంది, చాలా స్ట్రెస్గా అనిపిస్తుంది. ఇక్కడ మన థాట్స్ ఎలా ఉన్నాయి చూడండి. నెగిటివ్ థాట్స్లోకి వెళ్తున్నాం. రైట్. టైర్ ఇప్పుడే పంచర్ అవ్వాలా, ఈ కార్ ఈ కార్ ఎప్పుడు ఇలానే చేస్తుంది, మెయిన్ ఈవెంట్ ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది, నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి, ప్రతిరోజు ఇలానే ఉంటుంది నాకు. అలాంటి థాట్స్. ఆ థాట్స్ ఎలాంటి ఫీలింగ్ని క్రియేట్ చేస్తున్నాయి? టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. అప్పుడు కోపం వస్తుంది, టెన్షన్ వస్తుంది. టైప్ చేయండి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. కోపము, టెన్షన్, వర్రీ, చాలా బాధగా అనిపిస్తుంది, సాడ్నెస్లోకి వెళ్తుంటాము. కరెక్ట్. ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతుంటే ఏం జరుగుతుంది? ఇది మళ్ళీ 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 జరుగుతుంటే అక్కడ బిలీఫ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలాంటి బిలీఫ్ క్రియేట్ అవుతుంది? నాకెప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను ఎప్పుడు టైంకి ఆఫీస్కి వెళ్ళలేను, నేను ఎంత ట్రై చేసినా ఇలానే అవుతుంది. రైట్. ఐఎమ్ హెల్ప్లెస్, నేను ఒక విక్టిమ్ లాగా క్రియేట్ అవుతాను. సో ఇక్కడ చూడండి, థాట్స్ ద్వారా ఫీలింగ్ క్రియేట్ అవుతున్నాయి. ఈ థాట్స్ ఫీలింగ్స్ మళ్ళీ 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 జనరేట్ అవ్వడం ద్వారా బిలీఫ్స్ క్రియేట్ అవుతున్నాయి. బిలీఫ్స్. అందువల్ల మన యాక్షన్స్ ఎలా ఉంటాయి చూడండి. ఆఫీస్కి లేట్గా వెళ్తాం. సింపుల్. సో ఒక థాట్, ఫీలింగ్, బిలీఫ్, యాక్షన్స్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా మూవ్ అవుతుంటాయి. సో దాని ద్వారా వాళ్ళ వర్డ్స్ కూడా అలానే ఉంటాయి. ఈ కార్ ఎప్పుడు ఇంతే, నేను ఆఫీస్కి ఎప్పుడు లేట్ అవుతాను, బాస్ ఎప్పుడు ఏదో ఒకటి నన్ను అంటూ ఉంటాడు, నేను ఏదైనా పని చేస్తుంటే దాన్ని 100% చేయలేను, ఇది నా వల్ల కాదు. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైమ్. నౌ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఆ పర్సన్ జాబ్ లాస్ అయ్యాడు. ఈ లాస్ట్ హిస్ జాబ్ లాస్ అయ్యాడు. ఇప్పుడు తన థాట్స్ ఎలా ఉంటాయి? జాబ్ లాస్ అయిన తర్వాత ఇప్పుడు నాకు జాబ్ లేదు, ఇంటికి ఈఎంఐ ఎవరు కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజు ఎవరు కట్టాలి, కరెంట్ బిల్ ఎవరు కట్టాలి, ఇప్పుడు నా లైఫ్ రోడ్ పైకి వచ్చేస్తుంది. చూడండి థాట్స్ ఎలా ఉన్నాయి. నా దగ్గర వేరే ఆప్షన్ లేదు, నేను ఏం చేయగలను? రైట్. నెలకు 1,00,000 రూపాయలు వచ్చేది, ఇప్పుడు ఏది లేదు. సో తన నెగిటివ్ థాట్ చూడండి ఎలా తనని ఆ ప్రాబ్లంలోకి తీసుకెళ్తూ ఉన్నాయి. సో ఇక్కడ థాట్స్ నెగిటివ్లో ఉన్నాయి. ఫీలింగ్స్ ఎలా ఫీల్ అవుతాడు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎలాంటి ఫీలింగ్స్లో ఉంటాడు? జాబ్ లేదు, మనీ లేదు, ఇప్పుడు జాబ్ వస్తుందా రాదో తెలీదు. రైట్. ఈ మధ్య చాలా కాంపిటీషన్ ఉంది, జాబ్స్ రావట్లేదు ఎవరికి. ఈ ఫీల్ బ్యాడ్. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఎలాంటి ఫీలింగ్స్లో ఉంటారు. ఫియర్, భయంలో ఉంటాడు గౌతమ్ గారు, గ్రేట్. డిప్రెషన్, హోప్లెస్ ఫీలింగ్స్, థ్యాంక్ యూ శ్రీదేవి గారు. నెగిటివ్ ఫీలింగ్స్, ఫీలింగ్ సాడ్, కరెక్ట్. సాడ్గా ఫీల్ అవుతున్నాడు, ఎమోషనల్గా వీక్ అవుతున్నాడు,
స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతున్నారు, టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెల్లింగ్ ఇట్. నా ఇప్పుడు బిలీఫ్స్ ఏంటి? బిలీఫ్స్ క్రియేట్ అవుతుంటుంది. ఐఎమ్ వర్త్లెస్, నేను ఎందుకు పనికిరాను, నాకెవరు జాబ్ ఇవ్వరు, నా లైఫ్ ఒక వేస్ట్, నేను బ్రతుకుండి వేస్ట్. సి ఈస్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్, ఐఎమ్ ద అన్లక్కీ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో బిలీఫ్ చూడండి, బిలీఫ్ సార్ నా జాతకంలోనే సరిగ్గా లేదు. సో ఒక అస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తాడు, చూస్తాడు, చూసి నీ జాతకంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ 7 years వరకు నువ్వు ఇలానే ఉంటావు, అంతే మైండ్లో ఫిక్స్ అయిపోయింది, నెక్స్ట్ 7 years వరకు నేను ఇంతే అని. ఫ్రెండ్స్ రిమెంబర్ దిస్, సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే, సిచ్యువేషన్ ఎంత డిఫికల్ట్ ఉన్నా సరే, అక్కడ మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఎలాంటి సిచ్యువేషన్లోనైనా మన థాట్స్ ని గనక సరిగ్గా ఉంచుకోగలిగితే రిజల్ట్స్ మనకు అనుకున్న విధంగా వస్తాయి. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్, థింక్ అబౌట్ ఇట్, సేమ్ సిచ్యువేషన్. అందరూ నిల్చోండి, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాండ్ అప్, లెట్స్ డూ ద యాక్టివిటీ. అందరూ నిల్చోవాలి, ఆల్ ఆఫ్ యూ డూ దిస్, ఎవ్రీబడి. జాబ్ లాస్ అయింది, ఇక్కడ జాబ్ లాస్ అయింది, టెన్షన్ గా ఉంది, స్ట్రెస్ఫుల్ గా ఉంది. అందరూ యాక్టివిటీ చేయాలండి. ఎక్కడైతే యాక్టివిటీ చేస్తామో మీ మైండ్లో అది గుర్తుంటుంది. ఓకే, ఆల్ ఆఫ్ యూ. ఐ కెన్ సి ఈశ్వరి గారు గ్రేట్, శ్యామల గారు వండర్ఫుల్, రమేష్ గారు సూపర్, దుర్గావాణి గారు. కొంతమంది నిలబడట్లేదు, ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. నిల్చోవాలి, అందరూ నిల్చోవాలి. సూపర్, గ్రేట్. ఓకే, జయంతి గారు వెల్కమ్ అండి, సూపర్. లెట్స్ డూ దిస్. ఇప్పుడు జాబ్ లాస్ అయింది, టెన్షన్ అలానే ఉంది, స్ట్రెస్ అలానే ఉంది, భయంగా ఉంది. బట్ ఇప్పుడు నా థాట్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఎస్, అందరూ నాతో పాటు రిపీట్ చేయండి. థాట్స్, మన మైండ్ లో ప్లే అయ్యే థాట్స్ నేను బయటికి తీసుకొస్తున్నాను. ఇట్స్ ఓకే, ఇప్పుడు జాబ్ లేదు, బట్ నేను బిజినెస్ ఇప్పుడు జాబ్ లేదు, చేసుకోవడానికి అవకాశం వచ్చింది, బిజినెస్ గురించి అవకాశం వచ్చింది, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, నా దగ్గర చాలా స్కిల్స్ ఉన్నాయి. ఐ కెన్ డూ ఎనీథింగ్ కాదండి. ఓకే, ఐ కెన్ స్టార్ట్ మై న్యూ లైఫ్, చాలా ఆపర్చునిటీస్ నా లైఫ్ లోకి వస్తున్నాయి. వావ్, చాలా రోజుల నుంచి ఫ్యామిలీతో నేను అవుటింగ్కి వెళ్ళాలనుకున్నాను, టైం దొరకట్లేదు. ఇప్పుడు నాకు టైం దొరికింది, నేను నా ఫ్యామిలీతో టూర్కి వెళ్ళబోతున్నాను. నెక్స్ట్ 10 days ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్. జాబ్ ఉన్నా లేకున్నా నేను హ్యాపీగా ఉంటాను, నేను హ్యాపీగా ఉంటే నేను ఏదైనా చేయగలను. నౌ సీ దిస్ మై డియర్ ఫ్రెండ్స్, షిఫ్ట్ ఇన్ ద థాట్స్. థాట్స్ ఎప్పుడైతే షిఫ్ట్ అవుతున్నాయో ఇప్పుడు ఆపర్చునిటీ కనబడుతుంది. ఎస్, నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నా దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఏదైనా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయగలను. రైట్, ఇంకా బ్రతికే ఉన్నాను, నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉంది, వండర్ఫుల్ ఆపర్చునిటీస్ నా ముందు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేంజ్ అయింది? ఆల్ ఆఫ్ యూ షో మీ, ఏం చేంజ్ అయింది? థాట్స్ చేంజ్ అయ్యాయి. ఇంతకు ముందు వరకు నా దగ్గర జాబ్ లేదు, అందరు ఇక్కడ సైడ్కి రండి, అందరూ ఒక సైడ్కి రండి. నాకు జాబ్ లేదు, భయంగా ఉంది, జాబ్ వస్తుందా రాదా, నా లైఫ్ ఎలా, నా ఫ్యామిలీ ఎలా, టెన్షన్. నా ఆల్ ఆఫ్ యూ చేంజ్ యువర్ బాడీ. సే దిస్, జాబ్ లేదు, దట్స్ ఓకే, కొత్త ఆపర్చునిటీస్ రెడీగా ఉన్నాయి, నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, బిజినెస్ గురించి ట్రై చేస్తాను. ఇప్పుడు లాస్ట్ 5 years నుంచి ఫ్యామిలీతో ఎక్కడికి బయటికి వెళ్ళలేదు, ఈ నెక్స్ట్ 10 days ఫ్యామిలీతో బయటికి వెళ్తాను. I can learn new skills. I can start creating new jobs. ఇప్పుడు నా లైఫ్ కొత్తగా మార్చుకోవడానికి నాకు ఒక ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. ఫ్రెండ్స్, ఇదంతా ఈజీ కాదు, బట్ విత్ ప్రాక్టీస్ ఇట్ బికమ్స్ ఈజీ. మన హ్యూమన్ బీయింగ్లో ఉన్న ఒకే ఒక క్వాలిటీ ఏంటంటే, మన లైఫ్ని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం డిజైన్ చేసుకోగలం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కాన్షియస్గా నా లైఫ్ని నేను డిజైన్ చేసుకోవడం, కాన్షియస్గా నా మైండ్ని నేను ప్రోగ్రామింగ్ చేసుకోవడం, కాన్షియస్గా నా లైఫ్ని నేను క్రియేట్ చేసుకోవడం. దిస్ ఈజ్ లా ఆఫ్ అట్రాక్షన్.
లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏదో అన్ని ఆటోమేటిక్గా జరిగిపోవండి. మీ మైండ్ ఎలా డైరెక్షన్లో వెళ్తుందో అలాంటి డైరెక్షన్లో మీ లైఫ్ మూవ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, లెట్ us అండర్స్టాండ్ నౌ. ఇప్పుడు ఈ కొత్త థాట్స్ ఏవైతే ఉన్నాయో కొత్త ఫీలింగ్ ని క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ ఆఫ్ ఎంపవర్మెంట్. Feel of empowerment. Very happy, sir. Very happy, sir. న్యూ ఆపర్చునిటీస్. New opportunities. ఫీలింగ్ ఆప్టిమిస్టిక్ గా అనిపిస్తుంది. ఎస్, చూడండి, ఇప్పుడు కొత్త ఆపర్చునిటీస్ నా ముందు ఉన్నాయి. నేను చేయగలను, నా వల్ల పాసిబుల్ అవుతుంది, నాకు రిసోర్స్ ఉన్నాయి, నా స్కిల్స్ ఉన్నాయి, లేదంటే నేర్చుకుంటాను. సో ఇక్కడ ఒక డైరెక్షన్, ముందుకు ఒక డైరెక్షన్ ఇస్తున్నాం. ఎందుకంటే అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్, ఇప్పుడు జాబ్ లేదు, జాబ్ లాస్ అయింది, ఫియర్లో ఉన్నాను, టెన్షన్లో ఉన్నాను, స్ట్రెస్లో ఉన్నాను, కోపంగా ఉన్నాను, ఫియర్లో, యాంగర్లో, టెన్షన్లో, స్ట్రెస్లో ఉన్నాను. సో అక్కడ ఏం జరుగుతుంది? యు అట్రాక్ట్ మోర్ యాంగర్, యు అట్రాక్ట్ మోర్ ఫియర్, యు అట్రాక్ట్ మోర్ టెన్షన్. అక్కడ అదే జరుగుతుంది. ఏ ఫియర్లో ఏదైతే ఉన్నారో ఆ ఫియర్ ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది, ఇంకా ఎక్కువ టెన్షన్, ఇంకా ఎక్కువ స్ట్రెస్ వచ్చేస్తుంది. సో ఆ ఇమోషన్ నుంచి ఇమ్మీడియట్గా మనం బయటకు వచ్చేసేయాలి. ఎప్పుడైతే ఆ ఇమోషన్ నుంచి బయటకు వస్తున్నామో వీఆర్ సెండింగ్ న్యూ వైబ్రేషన్స్. ఇప్పుడు కొత్త వైబ్రేషన్ మనం ఎలా సెండ్ చేస్తున్నాం చూడండి, కొత్త థాట్స్ క్రియేట్ అవుతున్నాయి. సో ఆల్ ఆఫ్ యూ కెన్ సిట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరూ కూర్చోండి. సో నౌ ఇప్పుడు కొత్త థాట్స్ ఎలా క్రియేట్ అవుతాయి? ఇప్పుడు జాబ్ లేదు, సరే, ఓకే, బట్ ఐ కెన్ స్టార్ట్ ఫర్ మై బిజినెస్. ఫ్యామిలీతో పిక్నిక్ వెళ్ళి వస్తాను, 10 days ఎంజాయ్ చేస్తాను, తర్వాత వచ్చి చూద్దాం. ఓకే, నో వరీ. నౌ ఇప్పుడు ఫీలింగ్ చేంజ్ అవుతాయి. ఈ ఫీలింగ్ చేంజ్ అవ్వడం ద్వారా నేను నా వైబ్రేషన్ని చేంజ్ చేస్తున్నాను. సో ఐ విల్ చేంజ్ మై వైబ్రేషన్స్. కొత్త వైబ్రేషన్లోకి మనం వెళ్తుంటాం. కొత్త వైబ్రేషన్లోకి వెళ్ళినప్పుడే లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎస్ ఫ్రెండ్స్, సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక చిన్న వీడియో ఉందండి. సో లెట్ మీ షో యూ ద వీడియో so that you will understand some things in detail. Okay, so just let me show you the video. Just a second. Yeah, I think all of you can see this video. All of you, please see this. మన థాట్స్ యొక్క పవర్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఒక పర్సన్ గురించి ఆలోచిస్తాము అండ్ సడన్ గా ఆ పర్సన్ నుంచి మనకు ఒక కాల్ వస్తుంది. మనం ఒక సాంగ్ గురించి మన మైండ్ లో ప్లే చేస్తుంటాము, సడన్ గా అదే సాంగ్ ప్లే అవుతుంది. ఇదంతా జరిగి ఉండొచ్చు. దీన్ని మనం కోఇన్సిడెన్స్ అనుకుంటాం, బట్ ఇది కోఇన్సిడెన్స్ కాదండి. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అవర్ థాట్స్. సో ఒక మషిన్ ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ EEG, ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్. ఈ మషిన్ ద్వారా మన మైండ్ లో ఏదైతే మనం ఆలోచిస్తున్నామో ఆ ఆలోచనని మనం ఫిజికల్ గా చూడొచ్చు. సో బేసిక్ గా చూస్తే ప్రతి ఫిజికల్ ఫామ్ అది రియల్ వరల్డ్ లో ఉందంటే దాని యొక్క మేనిఫెస్టేషన్ ఫస్ట్ స్టెప్ మన థాట్స్ నుంచి మాత్రమే స్టార్ట్ అయింది. సో 24/7 మన మైండ్ లో ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది, వెదర్ యూ డూ ఇట్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ. మీకు తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి మన మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది. సో ఏదైతే మైండ్ లో రన్ అవుతుందో యాక్చువల్ గా అదే మనకు కనబడుతుంది. సో ఫస్ట్ ఏదైనా ఫిజికల్ ఫామ్ ఉంది అంటే, రియల్ వరల్డ్ లో ఉంది అంటే, అదొక పెద్ద బిజినెస్ అవ్వచ్చు, ఒక మంచి లైఫ్ అవ్వచ్చు, మంచి హెల్త్ అవ్వచ్చు, గ్రేట్ కెరీర్ అవ్వచ్చు, ఏదైనా సరే ఫస్ట్ అది మన మైండ్ లో క్రియేట్ అవుతుంది. మైండ్ లో క్రియేట్ అయిన తర్వాతనే రియల్ లైఫ్ లోకి వచ్చేస్తుంది. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, మైండ్ లో క్రియేట్ అయిన తర్వాత ఆ ఫీలింగ్ దాన్ని స్టేబుల్ గా ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీడ్ వేసిన తర్వాత ఆ సీడ్ ని మనం ఎలాగైతే నర్చర్ చేస్తాము, ఎలాగైతే దానికి కావాల్సిన సన్లైట్, దానికి కావాల్సిన వాటర్, దానికి కావాల్సిన కండిషన్స్ ఎప్పుడైతే ఇస్తామో ఆ సీడ్ స్లోగా అదొక ఫ్రూట్ గా మారుతుంది, ఒక ట్రీగా మారుతుంది. సేమ్ వే మనం ఎప్పుడైతే ఆ థాట్ ని ఫీలింగ్స్ తో ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తున్నామో అండ్ యాక్షన్స్ తో మనం కావాల్సిన ఎన్వైరన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్ గా వి సీ ద రిజల్ట్ స్టార్ట్స్ కమింగ్. చూడండి, ఒక మ్యాగ్నెట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒక మ్యాగ్నెట్ కి ఐరన్ వచ్చి ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతుంది. ఒక నార్త్ పోల్ కి సౌత్ పోల్ వచ్చి ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతుంది. మ్యాగ్నెట్ డస్ నాట్ నీడ్ టు డూ ఎనీథింగ్. సో ఇక్కడ మనం కూడా అంతే అండి. మనం ఎప్పుడైతే ఏదైతే పని చేస్తున్నామో, ఏ థాట్ అయితే మనం కంటిన్యూస్ గా మన మైండ్ లో మేనిఫెస్ట్ చేస్తున్నామో అది ఆటోమేటిక్ గా రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే దట్స్ హౌ యూనివర్స్ అలానే ఫామ్ అయింది. చూడండి, ఎక్కడైతే గోల్డ్ ఉంటుందో ఆ గోల్డ్ అంతా అక్కడే వచ్చి చేరుతుంది. బికాస్ లైక్ అట్రాక్ట్స్ లైక్. ఎక్కడైతే బొగ్గు ఉంటుందో, కోల్ మైన్స్ ఉంటాయో, ఆ బొగ్గు చుట్టూరా బొగ్గు వచ్చి చేరుతుంది. అందుకనే చూడండి, కోల్ మైన్స్
గోల్డ్ మైన్స్, ఐరన్ మైన్స్, ఇదంతా ఒకే చోట ఉంటుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్ అనే ప్రిన్సిపల్ ప్రతి చోట పనిచేస్తూ ఉంటుంది. మీరు చూడండి, స్కూల్లో ఒక గ్రూప్ ఉంటుంది, ఆల్ నాటీ స్టూడెంట్స్, వాళ్ళందరూ ఒకే గ్రూప్ లో క్రియేట్ అవుతారు. ఈవెన్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్. ఎలా పాసిబుల్ అయింది ఇది? ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్లో ఈ నాటీ స్టూడెంట్స్ అందరూ ఒకేనా గ్రూప్ ఎలా అయ్యారు? బికాస్ మ్యాచింగ్ ఫ్రీక్వెన్సీ. ఇలాంటి వీడియోలు మీరు చూస్తున్నారు అంటే సి సమ్వేర్ మీ ఫ్రీక్వెన్సీ కూడా మ్యాచ్ అవుతుంది, అండ్ దట్ ఈస్ వై యు ఆర్ అట్రాక్టింగ్ మీ ఇన్ టు యువర్ లైఫ్. సో ప్రతిదీ ఈ థాట్ ప్రిన్సిపల్ ద్వారానే జరుగుతుంది. మరి కాన్షియస్ గానైతే మనం నాకు ఇది కావాలి, నా డ్రీమ్ కార్ కావాలి, నా డ్రీమ్ లైఫ్ కావాలి అని అనుకుంటూ ఉంటున్నాం. బట్ కింద సబ్ కాన్షియస్ మైండ్ లో ఏం ప్లే అవుతుందో ఒకసారి గమనించండి. కొంతమంది నాకు అడుగుతూ ఉంటారు, సార్ బిజినెస్ లో 10 lakh రూపీస్ లాస్ అయ్యాను, 25 lakh రూపీస్ లాస్ అయ్యాను, ఇప్పుడు నాకు మనీ కావాలి. సో బేసిక్ గా వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో గమనించండి. థాట్స్ ఏంటి? నేను లాస్ అయ్యాను అనే థాట్స్ ఏ ప్లే అవుతున్నాయి. ఫీలింగ్స్ ఏంటి? నా దగ్గర డబ్బు లేదు. మీరు అలాంటి ఫీలింగ్ ని ఇంకా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటి? వాట్ ఆర్ ద అర్నింగ్ సోర్స్? నా దగ్గర అర్నింగ్ సోర్స్ ఏంటి? నా దగ్గర మనీ ఉంది, ఫస్ట్ ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళాలి. మనీ లేకుండా నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నా స్కిల్ ద్వారా నేను ఎర్న్ చేస్తాను. ఆ కొత్త బిలీఫ్ సిస్టమ్ లోకి మనం వెళ్ళాలి. ఆ బిలీఫ్ సిస్టమ్ లోకి వెళ్ళి ఇప్పుడు నా కొత్త స్టేట్ లో నుంచి మనం ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఆ పాత స్టేట్ ఏంటి? నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర చాలా అప్పులు ఉన్నాయి, నాకు టెన్షన్ ఉంది, నాకు స్ట్రెస్ ఉంది. ఇదంతా కూడా పాత వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్ నుంచి మనం రిజల్ట్ తీసుకురాలేము. కొత్త వైబ్రేషన్ ఏంటి? ఇప్పుడు నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నా దగ్గర మంచి బిజినెస్ ప్లాన్ ఉంది, నేను బిజినెస్ లో ఆన్ చేస్తున్నాను, నాకు కావాల్సిన ఎనఫ్ మనీ ఉంది, మనీ డిఫరెంట్ సోర్సెస్ నుంచి నా దగ్గరకు వస్తుంది. అలాంటి సోర్సెస్ మన ముందుకు వస్తూ ఉంటాయి. సో మన యాంటీనా ఎప్పుడూ ఓపెన్ ఉంచాలి. ఎప్పుడైతే మనం యాంటీనా ఓపెన్ ఉంచుతామో అప్పుడే మనకు ఆపర్చునిటీస్ కనపడుతుంటాయి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ మనం యూజ్ చేయడం మనం ఫస్ట్ తెలియాలండి. మనం మైండ్ ని డీక్లటర్ చేసుకుంటూ ఉండాలి ప్రతిరోజు. ఎందుకంటే మనం చూసేది, మనం వినేది, మనం టీవీలో, మనం ఇంట్లో ఏదైతే చూస్తున్నామో అదే మన మైండ్ లోకి వెళ్తుంది. సో చాలా వరకు నెగిటివిటీ మనం చూస్తున్నాం. ఈరోజు చూడండి, యూట్యూబ్ లో దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ కాంటెంట్ విచ్ ఇస్ వేస్ట్ కాంటెంట్. కరెక్టా? అలాంటి వేస్ట్ కంటెంట్ ని మనం మైండ్ లో పెట్టుకుంటూ మనం పాజిటివ్ రిజల్ట్స్ వైపు ఎలా వెళ్ళాలి? సో మేక్ యువర్ మైండ్ స్టిల్. మీ మైండ్ ని ఫస్ట్ స్టిల్ గా ఉంచండి. స్టిల్ గా ఉంచి రైట్ థాట్స్ ఇవ్వండి. ఏదైతే మనం థాట్స్ మన మైండ్ కి ఇస్తున్నామో అదే చేస్తుంది. ఒక రీసెర్చ్ ప్రకారంగా 100 people ని 25-22 years ఉన్నప్పుడు అడిగితే అందరూ సక్సెస్ అవ్వాలి అన్నారు. బట్ తర్వాత ఒక 60 years తర్వాత చూస్తే దాంట్లో నుంచి ఒక 2 people కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేశారు. ఇంకొక 7 to 8 people ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయ్యే ప్రాసెస్ లో ఉన్నారు. బట్ మిగతా 92 people దే ఆర్ ఇన్ ద యావరేజ్ మీడియోకర్ లైఫ్. ఎందుకు ఇలా జరుగుతుందంటే బికాస్ ప్రతి ఒక్కరికి సక్సెస్ కావాలి, సక్సెస్ చూడాలి, ఏదో చేయాలి, ఏదో అచీవ్ చేయాలి. బట్ డీప్ గా ఏం జరుగుతుంది? పెయిన్, ఫియర్, యాంగర్, ఫ్రస్ట్రేషన్. సో ఈ రోజు నుంచి మీ ఫోకస్ అంతా కూడా మీకు ఎగ్జాక్ట్లీ ఏం కావాలి దానిపైన ఫోకస్ పెట్టండి. టాప్ 5 యాక్షన్స్, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? ఈ రోజు ఈ వీడియో తీయాలి అంటే ఐ హ్యావ్ టు మేక్ ద స్క్రిప్ట్, ఐ హ్యావ్ టు కమ్ టు ద కెమెరా, ఐ హ్యావ్ టు కాన్ఫిడెంట్లీ స్పీక్. సో అంటే 5 యాక్షన్ స్టెప్స్ మీరు ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే యూనివర్స్ లవ్స్ యాక్షన్. యూనివర్స్ కి నచ్చేది ఏంటంటే యాక్షన్ తీసుకుంటున్నారు లేదా? చూడండి, 2 వ్యక్తులు నాకు కార్ కావాలి అనుకుంటున్నారు. బట్ ఒక వ్యక్తి ఏమో జస్ట్ విజువలైజ్ చేస్తున్నాడు, అఫర్మేషన్ చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఏమో ఆ విజువలైజేషన్, అఫర్మేషన్ తో పాటు కార్ డ్రైవ్ చేస్తున్నాడు, టెస్ట్ డ్రైవ్ చేశాడు, ఆ కార్ కావాల్సిన అమౌంట్ ఎంత అయితే కావాలో చూస్తున్నాడు, లోన్ గురించి ట్రై చేస్తున్నాడు, అర్నింగ్ సోర్స్ గురించి వెతుకుతున్నాడు, యాక్షన్ తీసుకున్నాడు, కొత్త ఆపర్చునిటీ రాగానే గ్రాబ్ చేస్తున్నాడు. సో నౌ టెల్ మీ, యూనివర్స్ ఎవరికి ఇస్తుంది? ఫస్ట్ పర్సన్ హూ ఇస్ సెట్టింగ్ అండ్ అఫర్మేషన్ చేస్తున్నాడు, బట్ సెకండ్ పర్సన్ హూ ఇస్ టేకింగ్ యాక్షన్. సో యాక్షన్ టేకింగ్ పీపుల్ ని యూనివర్స్ లవ్ చేస్తుంది. బికాస్ యాక్షన్ ఇస్ అ ఫ్రీక్వెన్సీ. కర్మయోగ, రైట్? మన పర్పస్ ఏంటి? మనం ఇక్కడ యాక్షన్ తీసుకోవాలి, సర్వీస్ ఇవ్వాలి, రైట్? యూనివర్స్ విల్ గివ్ యూ బ్యాక్. సో అప్పుడే మనం ఏది చేసినా పనిచేస్తుందండి. సో ఈ రోజు ఐ వాంట్ టు టెల్ యూ వాట్ ఆర్ ద 5 యాక్షన్ స్టెప్స్. మీరు 5 యాక్షన్ స్టెప్స్ ఏం తీసుకోబోతున్నారు? మీ గోల్ ఏదైతే అనుకున్నారు దానికి 5 యాక్షన్ స్టెప్స్ ఏంటి? అండ్ ఫస్ట్ మీ మైండ్ ని క్లియర్ గా ఉంచుకోండి. మీకేం కావాలి అదొక థాట్ ఇవ్వండి. అండ్ ప్రతిరోజు నెక్స్ట్ 30 days వరకు ఆ 5 యాక్షన్ స్టెప్ తీసుకుంటూ ఉండండి. మిగతాదంతా మన మైండ్ లో ఉన్న చెత్తని బయటికి తీసేయండి. అండ్ డూ హీలింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ తో మీ డేని స్టార్ట్ చేయండి. అండ్ డేని స్టార్ట్ చేసినప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎనర్జీతో స్టార్ట్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ అ గిఫ్ట్. మన దగ్గర ఆ బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. ఆ గిఫ్ట్ ని మనం వాడుకుంటూ ఉండాలి, ఆ గ్రాటిట్యూడ్ ని చూపెడుతూ ఉండాలి. అండ్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారు, వారు హ్యాపీగా ఉండకపోతే మీరు మళ్ళీ గిఫ్ట్ ఇస్తారా? వాటి మీరు రిసీవ్ తీసుకోకపోతే మీరు మళ్ళీ ఇస్తారా? ఇవ్వరు. సేమ్ థింగ్ గోస్ విత్ ద యూనివర్స్ ఆల్సో, రైట్? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని టైప్ చేయండి. ఈ వీడియోని కొద్దిగా వైరల్ చేద్దామండి.
నెక్స్ట్ 2 to 3 days లో ఇది 10,000 people కి రీచ్ అయ్యే విధంగా చూద్దాం. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ లవ్డ్ వన్స్. లెట్ దెమ్ వాచ్. అండ్ ప్రతి ఇంట్లో ఇలాంటి వీడియో ప్లే అవుతూ ఉండాలి ప్రతిరోజు. థ్యాంక్ యూ అండి. See you in the next video. Subscribe to this channel and share with your friends. Okay. So friends, you saw this. ఎలా మన వైబ్రేషన్ ని షిఫ్ట్ చేస్తే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీబాడీ? కరెక్ట్. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామండి. చిన్న ఎక్సర్సైజ్. ఆల్ ఆఫ్ యూ రెడీ ఎవ్రీబాడీ? అందరు రెడీగా ఉన్నారా? ఓకే. సో ఎక్సర్సైజ్ లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎక్సర్సైజ్ లో దిస్ ఎక్సర్సైజ్ ఇస్ మన ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి మనం ఎలా మ్యాచ్ అవ్వాలి అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో అందరి కెమెరాస్ ఆన్లో ఉండాలండి. ఎందుకంటే యాక్టివిటీ చేస్తేనే మీకు అర్థమవుతుంది, చూస్తే మీకు అర్థం కాదు. యాక్టివిటీ చేస్తేనే మీకు అర్థమవుతుంది. సో అందరూ యాక్టివిటీలో రెడీగా ఉండండి. ఎంతమంది హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు చూద్దాం. గ్రేట్, సూపర్. సాయి కిషోర్ గారు, కిరణ్ గారు సూపర్, మల్లిక గారు వండర్ఫుల్, జయంతి గారు సూపర్, గ్రేట్, వండర్ఫుల్. ఓకే, ఇక్కడ ఈ యాక్టివిటీలో ఫస్ట్ పేపర్ పెన్ మీ చేతిలో పెట్టుకోండి. పెన్ అండ్ బుక్. ఇక్కడ మనం ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ మన మైండ్కి క్లారిటీ ఇవ్వబోతున్నాం. సో మన మైండ్కి కావాల్సింది ఏంటంటే క్లారిటీ. ఇక్కడ క్లారిటీ ఎలా ఇస్తున్నామో చూడండి. ఫస్ట్ థింగ్, ఎస్, హెల్త్. మనకున్న ఏరియాస్ మెయిన్గా 5 ఏరియాస్: హెల్త్, రిలేషన్, కెరియర్ అండ్ మనీ. ఎస్. సో హెల్త్ పరంగా మీరు ఎలా ఉండొద్దు అనుకుంటున్నారు, వాట్ యు డోంట్ వాంట్ పైన మనం ఫస్ట్ ఫోకస్ చేయాలి. ఓకే. సో దుర్గావాణి గారు మాట్లాడతారా అండి? సార్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్. దుర్గావాణి గారు, హెల్త్ ఇంపార్టెంటా లేదా? చాలా ఇంపార్టెంట్ సార్. హెల్త్ మనీయా? ఏం కావాలి? ముందే కావాలి సార్. రెండు హెల్త్ ఉంటే కావాలి. మనీ వస్తుంది సార్. హెల్త్ ఉంటే మనీ వస్తుంది సార్. మనం చేయడానికి అవకాశం ఉంటది కదా సార్. సూపర్, దట్స్ వాట్ అండి. హెల్త్, మనీ, రిలేషన్, కెరియర్ అన్ని కావాలి. ఓకేనా? అన్ని కావాలి. ఎస్ సార్. ఎస్. ఇక్కడ నేను అడుగుతాను మీకు, మీ లెఫ్ట్ హ్యాండ్ ఇంపార్టెంటా, రైట్ హ్యాండ్ ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? రెండు ఇంపార్టెంట్ సార్. మీ కన్ను ఇంపార్టెంటా, మీ కాలు ఇంపార్టెంటా? రెండు ఇంపార్టెంట్ సార్. మీకు లవ్ కావాలా, మనీ కావాలా? రెండు కావాలి సార్. వండర్ఫుల్, సూపర్ అండి. రెండు కావాలి. ఏదైనా ఒక్కదానికి ఆప్షన్ లేదు. ఇక్కడ కన్ను, కాలు Sir. రెండు కావాలి. లవ్, రిలేషన్ రెండు కావాలి. మనీ, హ్యాపీనెస్ రెండు కావాలి. స్పిరిచువాలిటీ రెండు కూడా కావాలి. డబ్బు కూడా కావాలి. సూపర్, గుడ్. అవును సార్. ఓకే, ఇప్పుడు మీరు హెల్త్ లో ఎలా ఉండొద్దు అనుకుంటున్నారు? సార్ ఎప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలి సార్. ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంతే. వేరే So, health మెడిసిన్స్ పరంగా- వేసుకొని హెడ్ ఏక్ గా కానీ అలాగా ఏమొద్దు. సో హెల్త్ పరంగా కొంతమంది ఉంటారు, ప్రతిరోజు ఒక 20 టాబ్లెట్స్ వేసుకుంటారు. అవునా? సో ప్రతిరోజు 20 టాబ్లెట్స్ మీరు వేసుకోవద్దు అనుకుంటున్నారు. అవునా కదా? అవును సార్. రైట్. సో కొంతమంది నడవడానికి బాధపడుతూ ఉంటారు. అవునా కదా? ఎస్ సార్. ఈవెన్ వాళ్ళు సరిగ్గా వాకింగ్ కూడా చేయలేరు. కరెక్టా? సో వాళ్ళ ఒబేసిటీ ఎంతగా ఉంటుందంటే వాళ్ళ వెయిటే వాళ్ళ ఓన్ బర్డెన్ ని వాళ్ళు యూనో హ్యాండిల్ చేయలేరు. సో మేబీ 100 kgs ఉండొచ్చు, 90 kgs ఉండొచ్చు. సో ఫస్ట్ ఇది నాకు వద్దు అనే క్లారిటీ నాకు రావాలి. ఈజ్ దట్ క్లియర్? ఈ లైఫ్ నాకు వద్దు. ఎస్ సార్. ఎస్. ఎప్పుడు ఏదో ఒక పెయిన్, ఎప్పుడు ఏదో ఒక బాడీ పెయిన్, ఎప్పుడు ఏదో ఒక ఛాలెంజ్, ఇవి నాకు వద్దు. మరి నాకేం కావాలి? ఇప్పుడు మనం అడగాలి క్లియర్గా. ఓకే, మరి నాకేం కావాలి? వాట్ డూ ఐ వాంట్? ఇప్పుడు నాకేం కావాలి? ఇది వద్దు, మరేం కావాలి చెప్పండి. దుర్గావాణి గారు, హెల్త్లో మీరు ఎలా ఉండాలి? ఫిట్ అండ్ హెల్దీగా ఉండాలి సార్. ఎస్. సో ప్రతిరోజు నిద్ర లేవగానే ఎలా ఉండాలి? ఫిట్ అండ్ హెల్దీ. ఎస్ సార్. ఫిట్ అండ్ హెల్దీ. ఎస్. హెల్దీ అంటే వెయిట్ ఎంత ఉండాలి? ఏజ్ కి తగ్గట్టు వెయిట్ ఉండాలి సార్. సో చూడండి, వెయిట్ చెప్పట్లేదు. లేదు సార్, నేను ఎప్పుడు ఒకటే వెయిట్ సార్. 65 Yes, kgs sir. సార్. I'm just ఇప్పటికి joking. 15 దుర్గావాణి గారు, I'm ఇయర్స్ just joking. నుంచి అదే వెయిట్ సార్. Superb. పర్లేదు సార్. సో 65 kgs పర్ఫెక్ట్ వెయిట్ లో ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది ఇంత ఉండొద్దు. మరి ఎంత ఉండాలి? 65 kgs లో ఉండాలి. ఈజీగా వాకింగ్ చేయగలగాలి. కరెక్టా? ఎస్ సార్. ఈజీగా Yes, sir. రన్నింగ్ చేయగలగాలి. ఈజీగా రన్ Yes, sir. చేయగలగాలి. ఈజీగా వాకింగ్ చేయగలగాలి. ఎస్. అండ్ బాడీ ఎప్పుడు ఎంతూసియాస్టిక్ గా ఉండాలి, ఎనర్జెటిక్ గా ఉండాలి. అవును సార్. కరెక్ట్.
enthusiastic గా Yes, ఉండాలి, sir. ఎనర్జెటిక్ గా ఉండాలి. Yes, ఎస్, sir. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ లోకి వస్తున్నాం. ఓకేనా? sir. ఎందుకంటే అందరూ చేసేది ఏంటంటే చాలా వీడియోలు చూస్తుంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి వందలాది వీడియోలు ఉంటాయి యూట్యూబ్ లో. అవునా కదా దుర్గావాణి గారు? Yes, sir. మీరు నా వీడియో ఉన్నాయి, యూట్యూబ్ లో చూసి వచ్చారు, అవునా? Yes, sir. యూట్యూబ్ లో చూసి వచ్చాను. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఓన్లీ విజువలైజేషన్ చేసినంత మాత్రం రిజల్ట్స్ రావు, ఓన్లీ అఫర్మేషన్ చేసినంత మాత్రం రిజల్ట్స్ రావు. ఆ అఫర్మేషన్ విజువలైజేషన్ మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకి తీసుకెళ్తుంది. దాన్ని మెయింటైన్ చేయాలి అంటే యాక్షన్ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు ఫిట్ అండ్ హెల్తీగా ఉండడానికి, వాకింగ్ రన్నింగ్ చేయడానికి, 65 kgs పర్ఫెక్ట్ వెయిట్ లో ఉండడానికి, ఎనర్జెటిక్ గా ఉండడానికి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? 5 యాక్షన్ స్టెప్స్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని Yes, sir. రబ్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటి చూడండి, ఏది నాకొద్దు అనేది తెలియాలి. ఇది నాకొద్దు, మరేం కావాలి? ఇది నాకు కావాలి. రైట్? ఏది నాకొద్దు? ప్రతిరోజు 20 టాబ్లెట్స్ టాబ్లెట్స్ వేసుకున్నా, వేసుకోవద్దు. వాకింగ్ చేయడానికి పాసిబిలిటీ లేదు, 100 kg లేదు వెయిట్, మాకు. బాడీ పెయిన్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తలనొప్పి, ఇవన్నీ నాకొద్దు. అవునా? అవును సార్. గుడ్. సో దీన్ని అన్నింటి రబ్ చేస్తున్నాను. ఇస్ దట్ ఓకే? ఎస్ సార్. ఓకే, నౌ వాట్ ఆర్ ద 5 యాక్షన్ స్టెప్స్? చెప్పండి 5 యాక్షన్ స్టెప్స్. ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగాలి సార్. ఎస్, సూపర్. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగాలి. కరెక్టా? ఎస్ సార్. ఎస్ గుడ్. సార్. సెకండ్ అండి? వాకింగ్ చేయాలి సార్, బయటకు కాకపోయినా మేడ మీద అయినా కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి సార్. టైమింగ్ ఏంటి చెప్పండి, ఏ టైం నుంచి ఏ టైం వరకు? నా టైమింగ్స్ అయితే 4:30 to 5 సార్. సూపర్. 4:30 to 5 వరకు వాకింగ్. ఏఎం Yes, sir. పిఎం? ఏఎం ఆర్ పిఎం? ఏఎంఏ సార్, ఎందుకంటే నాకు మిగిలిన టైం కూడా. ఓకే, సో 4:30 AM to 5 AM ప్రతిరోజు వాకింగ్. Okay. కరెక్టా? చెయ్యాలి అంతే సార్. ఎస్. ఫుడ్ లో ఎలాంటి ఫుడ్? ఇప్పుడు యూనివర్సల్ ఎనర్జీ ఫుడ్ లో నేనైతే మాత్రం ఫ్రూట్ జ్యూసెస్ కానీ కూరగాయల జ్యూసెస్ ఎక్కువ తాగుతాను సార్. బీట్రూట్, క్యారెట్ ఆ జ్యూసెస్ తాగుతాను సార్ నేను. సూపర్. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, దాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దుర్గావాణి గారి సీక్రెట్. ఓకే, సో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, sir. ఫ్రెష్ వెజిటబుల్స్. గుడ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇవన్నీ కూడా యాక్షన్ స్టెప్స్, ప్రతిరోజు తీసుకునే యాక్షన్ స్టెప్స్. సో ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ తాగడం, అండ్ ప్రొద్దున లేవగానే ఫస్ట్ హ్యాపీ ఫీలింగ్స్ తో నిద్ర లేవడం, వాకింగ్ చేయడం, ఎట్ ఎనీ కాస్ట్ వాకింగ్ చేయడం, ఫ్రెష్ వెజిటబుల్ జ్యూసెస్, అండ్ రోజుకి ఎన్నిసార్లు తినాలండి? 2 టైమ్సే సార్. అయితే Super. నేను ఒక పూటే తింటాను సార్, ఈవినింగ్ టిఫినే చేస్తాను సార్. ఈవినింగ్ ఏంటండి? టిఫిన్ చేస్తాను సార్. టిఫిన్ చేస్తారు. సూపర్. So, భోజనం friends, చేయను సార్. యా, గ్రేట్. ఫ్రెండ్స్ నాన్ గుర్తుంచుకోండి. వెజ్ తినను సార్. వావ్, సూపర్. ఇవన్నీ కూడా సీక్రెట్స్ అండి. నాన్ వెజ్ ని, వెజిటేబుల్స్ ని అయ్య ఎక్కువ బాబోయ్. తీసుకోవడం. థ్యాంక్ యూ. సో ఇవన్నీ యాక్షన్ స్టెప్స్ ప్రతిరోజు చేస్తున్నారా, ఆటోమేటిక్ గా యూ విల్ బి హెల్దీ ఫిట్, యూ విల్ బి వాకింగ్, యూ విల్ బి 65 kgs, యూ విల్ బి ఎనర్జెటిక్, ఎంతూసియాస్టిక్. సో దిస్ ఈస్ ద, ఇప్పుడు మీ సెల్ఫ్ బిలీఫ్ ఏంటి? ఐఎమ్ ఫిట్ అండ్ నేను హెల్దీ అనే చాలా ఒక బిలీఫ్ హెల్దీగా సిస్టమ్. ఉన్నానండి. Yes, Yes, that's a belief system. ఆ బిలీఫ్ సిస్టమ్ క్రియేట్ అవ్వాలి. సో ఫస్ట్ 10 days 15 days చాలా డిఫికల్ట్ గా ఉంటుంది, బికాస్ చేంజ్ ఇస్ డిఫికల్ట్. చేంజ్ ఇస్ డిఫికల్ట్. మీరు ఎన్నిసార్లు విజువలైజేషన్ చేసుకోండి, అఫర్మేషన్ చేసుకోండి, మీరు కూర్చొని రాయండి, అంటూ ఉండండి, నా దగ్గర డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది, డబ్బు వస్తుంది. డబ్బు రాదండి. వస్తుంది కదా, అక్కడ యాక్షన్ తీసుకుంటే వస్తుంది. ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? వాట్ ఆర్ ద 5 యాక్షన్స్? సో ఈరోజు క్లియర్ గా మనం క్రియేట్ చేయాలి దీన్ని. ఫ్రెష్ వెజిటబుల్ జ్యూస్ తాగాలి. ఇంకా వాట్ ఎల్స్? ఐ జస్ట్ టోల్డ్ యూ, ఇంతకు ముందు చెప్పారు మీరు 2 times తింటున్నామని. సో దాట్స్ అ వండర్ఫుల్ పాయింట్ అండి, 2 times. సో ఇక్కడ మనం చూడాలండి, ఫస్ట్ యోగి అనేవారు ఒక పూట తింటారు, అండ్ మిగతా టైం అంతా కూడా యాక్షన్ మోడ్ లో ఉంటారు, దైవ ధ్యాసలో ఉంటారు. యోగి 2 సార్లు తినేవారు భోగి, 3 సార్లు తినేవారు రోగి. సో ఇట్స్ అప్ టు యూ. కానీ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం సార్. సూపర్ అండి, నాకు కూడా సూపర్. థ్యాంక్ యూ సో నాకు మచ్. చాలా ఇష్టం. సో 2 times ఫుడ్ తీసుకోవడం. ఇంకా ఏం చేస్తుంటారు? ఇంకా ఇంకా అంటే నేను ఫిజికల్ వీణ ఎక్సర్సైజ్. వాయిస్తాను. వీణ వాయిస్తాను ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా కొద్దిగా పాటలో పెట్టేసేయండి, ఓకేనా? ఎక్సర్సైజ్ హెల్త్ గురించి. సార్. సో ఇట్లా ఈ 5 యాక్షన్స్, టాప్ 5 యాక్షన్స్. సో దుర్గావాణి గారు, నౌ టెల్ మీ వాట్ ఆర్ ద 5 యాక్షన్స్? మీరు తీసుకునే 5 యాక్షన్స్ ఏంటి? చూడండి, చెప్పండి. హాట్ వాటర్ తీసుకుంటాను సార్ ఎర్లీ మార్నింగ్. మ్మ్. తర్వాత వాకింగ్ చేస్తాను సార్. మ్మ్. ఫ్రూట్ జ్యూసెస్, కూరగాయల జ్యూస్లు, వెజిటబుల్ జ్యూస్ అలాంటివి తాగుతాను సార్. నెక్స్ట్ తర్వాత 2 times.
ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాను. సూపర్. డైలీ ఫుడ్ 2 టైమ్స్ తీసుకోవాలి సార్. ఓకే. ఇది రోజు చేస్తే ఒక 1 మంత్‌లో మీరు ఎలాంటి ఫీలింగ్‌లో ఉంటారు? ఐఎమ్ ఎలాంటి హెల్దీ సార్. యూ ఆర్ హెల్తీ అండ్ ఫిట్ కరెక్ట్? ఫిట్ అండ్ ఓకే. హెల్దీగా ఉంటాను సార్. You can walk, you are in 65 kg perfect weight, you will be Yes, sir. energetic, Yes, sir. enthusiastic, lazyగా Yes, ఉండరు sir. కరెక్టా? ఉండను సార్. ఎప్పుడు ఉండను సార్. Superb, congratulations. So all of us, let's give this big round of applause. Durgavani garu, you are a magician. Thank you, You are sir. a magician. ma'am. You are a magician. You are a magician, You are a ma'am. magician. You are a musician. సో ఫ్రెండ్స్ you are a ఎలా magician. జరిగింది ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ గుర్తుంచుకోండి. సో నేను షిఫ్ట్ చేశాను. ఏం షిఫ్ట్ చేశాను? థాట్స్ ని, ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని, బిలీఫ్స్ ని, యాక్షన్ ని, ఈ 5టిని మనం చేంజ్ చేయడానికి ఫస్ట్ మన యాక్షన్ ప్లాన్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ పర్సన్ ఈజ్ సఫరింగ్ విత్ హెల్త్ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే ప్రాబ్లం నుంచి బయటికి రాలేము, రైట్? నేను ముంబైలో ఉన్నాను అంటే ముంబైలోనే ఉంటాను. ఇస్ దట్ క్లియర్? నేను హైదరాబాద్కి రావాలి అంటే నేను యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ విజువలైజ్ చేసుకోవాలి, హైదరాబాద్కి వెళ్తున్నాను, హైదరాబాద్లో వర్క్షాప్ తీసుకుంటున్నాను. ఎస్, నేను యాక్షన్ కూడా తీసుకుంటాను. దెన్ ఐఎమ్ టేకింగ్ యాక్షన్. సో ఇప్పుడు నా ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది అండ్ నౌ ఐఎమ్ ఇన్ హైదరాబాద్. ఎవ్రీబడి క్లియర్? కరెక్ట్. సో ఇట్లా ప్రతి ఏరియాలో మీరు యూ హ్యావ్ టు కీప్ యువర్ వైబ్రేషన్స్ హై. ప్రతి ఏరియాలో మన హై వైబ్రేషన్ మనం తీసుకెళ్ళాలి. హై వైబ్రేషన్లోకి ఎందుకు తీసుకెళ్ళాలి అంటే మన రిజల్ట్స్ అప్పుడే మనకు వస్తుంటాయి. కరెక్ట్ ఫ్రెండ్స్? సో ప్రతి సెకండ్, ఈ నిమిషం కూడా మీరు యూనివర్స్కి ఒక ఆర్డర్ పెడుతున్నారు. ఈ నిమిషంలో మీరు యూనివర్స్కి ఒక ఆర్డర్ పెడుతున్నారు. ఆర్డర్ ఏంటి? ఇప్పుడు కూడా మీ ఆలోచనలు, నా హెల్త్ సరిగ్గా లేదు, నేను ఇవన్నీ చేయలేను అంటే యూనివర్స్ మీకు అదే ఇస్తుంది, రైట్? సో యూనివర్స్తో మీరు ప్రతి నిమిషం మాట్లాడుతున్నారు. యూనివర్స్ ప్రతి సెకండ్ మీతో కమ్యూనికేట్ చేస్తుంది. యువర్ థాట్స్ ఆర్ మ్యాగ్నెటిక్. ప్రతి థాట్ ఒక మ్యాగ్నెట్ లాగా వర్క్ చేస్తుంది. మనం ఏ థాట్ ప్రాసెస్లో ఉన్నామో ఆ థాట్సే మనం సిమిలర్గా ఇంకా అలాంటి థాట్స్ అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. కరెక్ట్? ఒక బిలినియర్కి వచ్చే థాట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక వాచ్మెన్కి వచ్చే థాట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక మిలినియర్కి వచ్చే థాట్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ప్రతి థాట్ ఇంకొక థాట్ని, అలాంటి ఫ్రీక్వెన్సీ థాట్ని అట్రాక్ట్ చేసుకుంటుంటుంది, రైట్? సో ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు, ఛాలెంజెస్లో ఉన్న వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళడానికి ఇంకా అలాంటి థాట్సే వస్తుంటాయి, రైట్? సో ఫ్రెండ్స్, ఒక ఐస్ బాల్ ఎక్కడైతే ఉంటుందో, ఒక పెద్ద మౌంటైన్, ఆల్ ఆఫ్ యూ షో మీ మౌంటైన్. పెద్ద మౌంటైన్ ఉంది. అక్కడ నుంచి ఒక చిన్న బాల్, ఎప్పుడైతే ఆ బాల్ కింద పడుతుంది, ఐస్ మౌంటైన్లో కింద పడుతుందో, ఆ బాల్ వస్తుండగా సైజ్ పెద్దగా మారుతుంది. సో అదొక 100 feet 1000 feet నుంచి కిందకి వచ్చేసరికి ఇంత చిన్న రాయి, చూపెట్టండి, ఇంత చిన్న రాయి కిందికి వచ్చేసరికి ఎంత పెద్ద బండ కాదండి, కొండలాగా మారుతుంది. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకంటే మన నెగిటివ్ థాట్స్ కూడా ఇలానే పనిచేస్తుంటాయి. ఎస్, సో దీన్నే మనం ఐస్ బాల్ ఎఫెక్ట్ అంటాం. సో ఇట్లా మన నెగిటివ్ థాట్స్ కూడా రన్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే అక్కడ సరిగ్గా మనకు అర్థం అవ్వట్లేదు, మైండ్ని మనం అర్థం చేసుకోవట్లేదు. మన మైండ్కి మనం పాజిటివ్ థాట్స్ ఇస్తే ఆ చైన్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ క్రియేట్ అవుతుంటాయి. నెగిటివ్ థాట్స్ ఇస్తే చైన్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ క్రియేట్ అవుతుంటాయి. మన మైండ్ ఏంటి? ఒక మషీన్. దానికి ఏది ఇస్తే దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దుర్గావాణి గారు. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ పర్సన్. ఎవరు రెడీగా ఉన్నారు? మనీ గురించి మనం వెళ్ళబోతున్నాం. మనీ గురించి. హూ ఇస్ కమింగ్ ఫార్వర్డ్? సూపర్. మనీ అనగానే మల్లిక్ గారు వస్తుంటారు. కరెక్టా మల్లిక్ గారు? అవయ్య మల్లిక్ గారు, ఎలా ఉన్నారండి? ఫైన్. సూపర్. మల్లిక్ గారు ఎక్కడ ఉంటారండి మీరు? ఎక్కడ ఉంటారండి? పెద్దపల్లి సార్. పెద్దపల్లి, ఓల్డ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓల్డ్ కరీంనగర్. సూపర్ అండి, వండర్ఫుల్. మల్లిక్ గారు ఏం చేస్తుంటారండి మీరు? గవర్నమెంట్ టీచర్ సార్. ఓకే, సో హెల్త్ తర్వాత మనం మనీ గురించి డైరెక్ట్గా మనీ గురించి వెళ్ళకుండా రిలేషన్షిప్లోకి వెళ్దాం. ఎందుకంటే చాలా మంది రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మనీకి పరంగా ప్రాబ్లమ్స్ ఉంటారండి, గుర్తుంచుకోండి. రిలేషన్షిప్లో కొంతమందిని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు, కొంతమందితో మీరు పెయిన్ఫుల్గా ఉంటే అది మనీ పైన ఎఫెక్ట్ చేస్తుంది. ఎంతమందికి తెలుసండి ఈ ఫ్యాక్ట్? రీసెర్చ్ ప్రకారంగా నేను చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ కామన్ థింగ్స్. ఓకే, రీసెర్చ్ ప్రకారంగా ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడైతే ఒక పర్సన్ని మనం యాక్సెప్ట్ చేయట్లేదు, అది మన రిలేటివ్స్ అవ్వచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు నేను మల్లిక్ గారిని చూడొద్దు అనుకుంటున్నాను. ఓకే, సో మల్లిక్ గారిని చూడొద్దు అనుకుంటే నేనేం చేశాను? ఇలా బ్లాక్ చేశాను. నేను చేశాను మనీని బ్లాక్, నేను మల్లిక్ గారిని బ్లాక్ చేశాను. అందరూ పెట్టండి ఇలా. మల్లిక్ గారు మీరు కూడా పెట్టండి, బ్లాక్ చేయండి ఇలా.
బ్లాక్ చేయండి, ఏదైనా పెట్టి బ్లాక్ చేయండి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మల్లిక్ గారిని బ్లాక్ చేయట్లేదు, నేనేం చేస్తున్నానంటే మనీని బ్లాక్ చేస్తున్నాను. అందరూ తీసేయండి. నేను మల్లిక్ గారిని బ్లాక్ చేయట్లేదు, నేను మనీని బ్లాక్ చేస్తున్నాను, ఆపర్చునిటీస్ ని బ్లాక్ చేస్తున్నాను, హ్యాపీనెస్ ని బ్లాక్ చేస్తున్నాను. సో ఆల్ ఆఫ్ యూ ఐమ్ టెలింగ్ యూ, మనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే సమ్వేర్ ఒక పర్సన్ అవ్వచ్చు, ఏదో ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. అందువల్ల ఆ మనీ ప్రాబ్లం రూపంలో అది మీకు ఇంకా ఇంకా వస్తూ ఉంటుంది. రైట్, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది మనీ ప్రాబ్లంలోకి తొందరగా కన్వర్ట్ అవుతుంది. సో ఫస్ట్ మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా చేసుకోండి. అందరూ చెప్పండి, రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా చేసుకోండి, రిలేషన్షిప్ స్ట్రాంగ్. అప్పుడు డబ్బు వస్తుంది. సో డబ్బు రావాలంటే ఫస్ట్ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా పెట్టుకోండి, ఫర్గివ్నెస్ స్టార్ట్ చేయండి, యాక్సెప్టెన్స్ స్టార్ట్ చేయండి. ఓకే, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి, మీలో ఉన్న ప్రాబ్లమ్స్ని యాక్సెప్ట్ చేయండి, స్ట్రెంగ్ని యాక్సెప్ట్ చేసేయండి, లిమిటేషన్స్ని యాక్సెప్ట్ చేయండి. ఎస్, నేను అలా లేను, వాళ్ళలాగా లేను, వాడిలాగా లేను అంటే వాడు వీడే, వాడు వాడే, మీరు మీరే. ఓకే, మీలో ఉన్న క్వాలిటీస్ మీలోనే ఉంటాయి, వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ వాళ్ళలోనే ఉంటాయి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు యూనిక్, దాన్ని యాక్సెప్ట్ చేయండి. నేను తక్కువగా ఉన్నాను, నాకు సరిగ్గా లేదు, నేను నా లైఫ్ బాగాలేదు అని ఎప్పుడు అనుకోకండి. దట్స్ ద ఫస్ట్ థింగ్. ఓకే, సో నా రిలేషన్షిప్లో మీరు ఫస్ట్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ గారు, ఇస్ ఇట్ ఓకే? ఓకే సార్, ఫైన్. ఎందుకంటే రిలేషన్షిప్ సరిగ్గా ఉంటేనే మనీ వస్తుంది. ఓకే, షూర్. రిలేషన్షిప్లో ఎలా ఉండొద్దు, ఎలా ఉండొద్దు? అంటే నాకు వీళ్ళు అవసరం లేదు. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే బ్రష్ గురించి ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. నైట్ పడుకునే ముందు పిల్లో గురించి మళ్ళీ ఫైట్స్ ఎండ్ అవుతాయి. సో ప్రతిరోజు ఫైట్స్ ఇంట్లో, హస్బెండ్ అండ్ వైఫ్, ఓకే, బ్రదర్స్తో ఫైట్, ఇవన్నీ వద్దు, అవునా? ఎస్, సో రిలేషన్షిప్లో ఎప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్య కోపము, బాధ, భయము ఇవన్నీ ఉండొద్దు. కరెక్టా? అవును సార్. బాస్తో ఎప్పుడు యూనో టెన్షన్, స్ట్రెస్, బాస్ ఎప్పుడు నాకే అన్ని చెప్తూ ఉంటాడు, కరెక్టా? అన్ని పనులు నాకే ఇస్తుంటాడు, ఓవర్లోడ్, కరెక్ట్? ఇలాంటి Yes. రిలేషన్షిప్ మనకొద్దు, అవును అవునా సార్. కదా? అవును సార్. ఇలాంటి రిలేషన్షిప్ వద్దంటే మరి ఎలాంటి రిలేషన్షిప్ కావాలి? ఏం కావాలి మరి? మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలి సార్ వాళ్ళకి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటండి? అంటే మిమ్మల్ని మాక్సిమం చూస్తుండాలి, అందరూ మిమ్మల్ని మనం చూస్తుండాలి. మనం అందరితో ఇష్టపడాలి. అంటే మనం ఇష్టపడాలి, మనం వాళ్ళందరూ ఇష్టపడాలి. థ్యాంక్ యూ. అంటే మిమ్మల్ని అందరూ ఇష్టపడాలి, కరెక్టా? అవును సార్. మిమ్మల్ని అందరూ ప్రేమించాలి, అవునా? అవును. సూపర్, థ్యాంక్ యూ. సో లవింగ్ ఉండాలి అండ్ కేరింగ్గా ఉండాలి, రైట్? ఒకరికొకరు సపోర్టివ్గా ఉండాలి ఇంట్లో, సపోర్టివ్ గా ఉండాలి. రైట్? సపోర్టివ్గా ఉండాలి. అండ్ బాస్ ఎలా ఉండాలండి? బాస్ హెల్పింగ్గా ఉండాలి, కరెక్ట్? బాస్ హెల్పింగ్ గా ఉండాలి సార్. బాస్ గ్రోత్ మైండెడ్తో ఉండాలి, కరెక్టా? అవును సార్. అండ్ ఎప్పుడు మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, కరెక్టా? అవును సార్. ఎంకరేజ్. మన వాళ్ళతో కలుస్తూ కనీసం ఫోన్ లో మాట్లాడుతూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కమ్యూనికేషన్ బాగా ఉండాలి, కమ్యూనికేషన్. అండ్ వాట్ ఎల్స్ ఇంకా? ఎస్, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూస్తే మనం చూడండి, ఇవి వద్దు. ప్రతిరోజు బ్రష్ గురించి ఫైటింగ్, లంచ్ గురించి ఫైటింగ్, పప్పులో ఉప్పు లేదు, రైట్? కర్రీలో కారం లేదు, ఇవన్నీ ఫైటింగ్స్ కాకుండా నీకు 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 నేనంటే ఇష్టం లేదు, నీకు నేనంటే పర్లేదు, నీకు నేనంటే రెస్పెక్ట్ లేదు, ఈ రెస్పెక్టింగ్, ఇవన్నీ కూడా ఈ యాంగర్, సాడ్నెస్, ఫియర్, భయం, టెన్షన్, ఓవర్లోడ్, ఓకే, ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం, ఒకరికొకరు వాల్యూ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా వద్దు. సో ఇవన్నీ వద్దు అంటే మరి ఏం కావాలి? లవింగ్, కేరింగ్, సపోర్టివ్, హెల్పింగ్, గ్రోత్ అండ్ ఆల్ దాట్. సో ఇప్పుడు ఇవి ఎప్పుడు వస్తాయి మరి? దీని గురించి 5 యాక్షన్ స్టెప్స్ ఏంటి? వాట్ ఆర్ ద 5 యాక్షన్ స్టెప్స్? మల్లిక్ గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రతి అకేషన్ కి ఒక ప్లేస్ లో మా ఫ్యామిలీ అంతా కలుసుకుంటాం సార్. అంటే ఒక్కొక్క అకేషన్ కి ఒక్కొక్కరి ఇంట్లో కలుసుకుంటాం సార్ మేము. ఎస్, సో ప్రతిదీ సెలబ్రేషన్ చేస్తూ ఉండాలి, కరెక్టా? బర్త్డేస్ ఉంటాయి, యానివర్సరీ ఉంటాయి, సెలబ్రేషన్ మోడ్లో ఉండాలి. సెకండ్, ప్రతిరోజు ఎవ్రీ డే యూ హ్యావ్ టు కమ్యూనికేట్, ప్రతిరోజు కమ్యూనికేషన్ ఉండాలి, కరెక్టా? అవును సార్.
ఒకరు మాట్లాడాలి. ఎంతసేపు మాట్లాడాలండి? ఎంతసేపు మాట్లాడాలి? టైప్ ఇన్ ది చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యూ. ఎంతసేపు మాట్లాడాలి? కరెక్ట్. ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లలతో మనం ఎంతసేపు మాట్లాడాలి? కమ్యూనికేషన్ ఎంతగా ఉండాలి? సో కమ్యూనికేషన్ ఎలా ఉండాలి? టీవీ, మొబైల్ ఫోన్. చెప్పరా, ఏం చేసావు ఈరోజు? హోంవర్క్ చేసావా? మ్యాథ్స్ చేసావా? మొబైల్ ఫోన్లో ఉంటూ కాదండి. కరెక్ట్. ఎస్, ఇట్ ఈస్ కంప్లీట్లీ క్వాలిటీ టైం, నాట్ క్వాంటిటీ. క్వాలిటీ టైం అండి. అది 10 minutes అయినా సరే, 15 minutes అయినా సరే, బట్ క్వాలిటీ టైం. ఎస్. అండ్ ప్రతిరోజు 10 hugs ఇస్తూ ఉండాలి. 10 hugs. ఎన్ని హగ్స్ ఇవ్వాలి చెప్పండి ఇలా? 10 hugs. ఫ్యామిలీ మెంబర్లో ప్రతి ఒక్కరికి 10 hugs ఇవ్వాలి. రైట్? ఎందుకంటే 5 hugs ఫర్ సర్వైవల్. చెప్పండి ఇలా, 5 hugs ఫర్ సర్వైవల్. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ అయితే 5 hugs సర్వైవల్ గురించి. 10 hugs ఫర్ మెయింటెనెన్స్. ఎంతమంది గ్రోత్ అవ్వాలనుకుంటున్నారు? 15 hugs ఫర్ గ్రోత్. 15 hugs ఫర్ గ్రోత్. ఓకే. సో ఇప్పుడే వెళ్ళండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరికీ ఒక మంచి హగ్ ఇచ్చిరండి. ఆల్ ఆఫ్ యూ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రిలేషన్షిప్, ఆల్ ఆఫ్ యూ జస్ట్ డూ ఇట్ ఇమ్మీడియట్లీ. నెక్స్ట్ విదిన్ 2 minutes లో అందరూ వెళ్ళాలి. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు గో దేర్ అండ్ యూ హ్యావ్ టు. ఇప్పుడే అండి, ఇప్పుడే రైట్ నౌ డూ ఇట్. అందరూ చేయాల్సిందే. ఎవ్రీబడి చేసి వచ్చిన తర్వాత టైప్ ఇన్ ది చాట్ బాక్స్ హగ్స్ డన్. అందరూ వెళ్ళాలి. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు హగ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. గో ఫర్ ఇట్. సిన్నోడా ఓ సిన్నోడా, చిన్న మేడా, సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా. సిన్నోడా ఓ సిన్నోడా, చిన్న మేడా, సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా. ఎగిరి దూకితే అంబరమందరా, ఇంతకు మించిన సంబరం ఉంటదా? ఎన్నడు చూడని ఆనందములోన రెలా మనసూర కలసేనా. అంతే లేని సంతోషాలు మన సొంతమయ్యేనా. సిన్నోడా ఓ సిన్నోడా, చిన్న మేడా, సిత్తరంగ చూపిస్తాది. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ వాజ్ ద యాక్టివిటీ. ఓకే, ఎంతమంది చేశారండి? హౌ మెనీ ఆఫ్ యు హావ్ డన్ ఇట్? ఎంతమంది చేశారు? సూపర్, గ్రేట్. ఎలా అనిపించింది? యు ఫెల్ట్ గుడ్, కరెక్ట్? యు ఫెల్ట్ గుడ్, సూపర్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ యాక్షన్. యాక్షన్ మన వైబ్రేషన్ ని పెంచుతుంది. సో సి, 1 action is better than 1000 intentions. మనం ఎప్పుడు ఆ 1000 intention ని సెట్ చేసుకున్నాం, అది చేస్తాను, ఇది చేస్తాను, బట్ యాక్షన్లోకి వెళ్ళట్లేదు. సో ఫ్రీక్వెన్సీ మెయింటైన్ ఉండదండి. సో ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలంటే యూ నీడ్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ టు యాక్షన్. ఓకే మలిక్ గారు, సో ఫ్యామిలీ రిలేషన్షిప్ బెస్ట్గా ఉండాలంటే కేరింగ్, సపోర్టివ్, హెల్పింగ్, గ్రోత్, లవింగ్ ఉండాలి అంటే ఫస్ట్ ప్రతి ఈవెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలి. కరెక్టా? అవును సార్. ప్రతి బర్త్డే, యానివర్సరీ అండ్ ఆల్ దాట్. ఓకే, కమ్యూనికేషన్ ప్రతిరోజు ఎన్ని నిమిషాలు? మినిమం 10 minutes. 10 to 15 minutes. ఓకే, వాళ్ళు ఏదైనా తప్పు చేసి మీ ముందుకు వచ్చారు, అప్పుడు ఏం చేయాలి? We should accept. సూపర్. We should accept. ఫస్ట్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా లవ్ ఇవ్వాలి. ఓకే, యూ హ్యావ్ టు లవ్ దెమ్ మోర్. కరెక్ట్? Yes. యూ హ్యావ్ టు లవ్ దెమ్ మోర్. అండ్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఫస్ట్ మనం ఫర్గివ్ చేయాలి. కరెక్టా? Yes sir. Forgive. రిలేషన్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ ఈగో. ఎస్ ఆర్ ఎస్? ఈగో Exactly, ఇంపార్టెంటా, sir. రిలేషన్షిప్ ఇంపార్టెంటా? Relationship important. థ్యాంక్ యూ సో మచ్. 100%. సో ఎన్ని హగ్స్ అన్నానండి? 15 hugs. Minimum. 15 hugs for growth, 10 hugs for maintenance, and 5 hugs for just survival. Okay, so make sure that you have this. And what else? చూడండి, ఇప్పుడు మీ బాస్ తో మీ రిలేషన్షిప్ బాగా ఉండాలంటే మీరు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఉండాలి. కరెక్టా? Yes sir. కొత్త స్కిల్స్ లో మీరు ఏ స్కిల్ నేర్చుకోబోతున్నారు నెక్స్ట్ 6 months లో?
ఐఎమ్ అటెండింగ్ యువర్ ప్రోగ్రామ్స్ సార్. ఆల్రెడీ ఎన్ఎల్పి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. లా ఆఫ్ Superb. అట్రాక్షన్ లో జాయిన్ అవుతున్నాను. వండర్ఫుల్. సో ఐ వాంట్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో యూర్ లెర్నింగ్ న్యూ స్కిల్స్, కరెక్ట్? అవును మేడం, అవును సార్, ఎమోషన్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అండ్ యు ఆర్ ఆల్సో లెర్నింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అవును సార్. యూర్ ఆల్సో లెర్నింగ్ న్యూ టెక్నాలజీ ఇప్పుడు వస్తూ ఉంటుంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ టెక్నాలజీ, కరెక్ట్? ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటివి నేర్చుకుంటూ ఉండాలి. బికాస్ సి ఇక్కడ మన రిలేషన్షిప్ మన బాస్తో సరిగ్గా ఉండాలి అంటే బాస్ ఏం చూస్తాడు? బాస్ విల్ సీ ఎస్ తనలో క్వాలిటీస్ ఉన్నాయా, ఎస్. సో ఆ రిలేషన్షిప్ బెటర్గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు లెర్న్ ఆల్ ది స్కిల్స్, కరెక్ట్? సో ప్రతిరోజు మీ ఫ్యామిలీలో, మీ ఆఫీస్లో, మీ వర్క్ ప్లేస్లో ఆ రిలేషన్ని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలంటే వీ నీడ్ టు డూ దిస్ యాక్షన్ స్టెప్స్. ఇస్ దట్ క్లియర్? షూర్ సార్. ఎస్. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు చెప్పండి? ఐ విల్ బి మోర్ లవింగ్, లవింగ్ అండ్ కేరింగ్, సపోర్టివ్. నెంబర్ ఆఫ్ టైమ్స్ కలవడం, మీటింగ్స్. ఎస్, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ మలిక్ గారు. థ్యాంక్ యూ సార్. Friends, superb. So encourage others also. All of you. Malik garu, you are a magician. magician, sir. You are a magician. Sir, Malik garu. You are a magician. థ్యాంక్ యూ. Superb. మలిక్ గారు ఇంకా ఇది చేయలేదు, బట్ అది అనుకున్నప్పుడే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, అవునా కదా? దట్స్ అ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్లోకి మనం వెళ్తున్నాం. సో ఇంతకుముందు దుర్గావాణి గారు హెల్త్ గురించి చెప్పారు, మలిక్ గారు రిలేషన్ గురించి చెప్పారు. సో వాట్ ఆర్ ద యాక్షన్స్? ఇప్పుడు చూడండి, దీన్ని మీరు విజువలైజ్ చేసుకోవడము, అఫర్మేషన్స్ రాయడము, అవన్నీ ఒకవైపు. సెకండ్, థర్డ్ ఏంటంటే యాక్షన్ తీసుకోవడం దానిపైన. ఎందుకంటే ఈ 5 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు సే దిస్ టుగెదర్. అన్మ్యూట్ అండ్ సే దిస్. మై థాట్స్, My thoughts, మై వర్డ్స్, ఫీలింగ్స్, బిలీఫ్స్, యాక్షన్స్ క్రియేట్స్ ఫ్రీక్వెన్సీ. Thank you so much. Thank you so much. Thank you so much. So friends, 20% మన విజువలైజేషన్, అఫర్మేషన్ పనిచేస్తే 80% మన యాక్షన్స్ పనిచేస్తుంటాయి, రైట్? సో ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు యాక్షన్, మీ ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా హై అయిపోతుంది. మీ ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్గా హైలోకి వెళ్ళిపోతుంది. అండ్ బై యాక్షన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ గెటింగ్ అలర్ట్. ఓ మై గాడ్, సంథింగ్ హ్యాపెండ్, ఏదో చేంజ్ జరిగింది. నౌ హీఈస్ నాట్ ఓల్డ్ పర్సన్, హీఈస్ అ న్యూ పర్సన్. సో ఇప్పుడు ఎవరు బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు? దుర్గావాణి గారు ఎవరు బిలీవ్ చేయడం స్టార్ట్ చేశారు? మై ఓన్ సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు మిమ్మల్ని స్వామి వివేకానందులు వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాడు. జయంతి గారు, డోంట్ వరీ, మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. యుల్ బి మిలినేర్, యుల్ బి బిలినేర్. సో జయంతి గారి కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది, బట్ సబ్ కాన్షియస్ మైండ్లో ఇంకా అదే ఉంది, ఫియర్, యాంగర్, టెన్షన్. లక్ష్మణ్ కుమార్ గారు, యూ కెన్ డూ ఎనీథింగ్, యు ఆర్ మోస్ట్ పవర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎంతమంది వచ్చి మోటివేట్ చేసినా సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేయకపోతే, సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేయకపోతే చేంజెస్ అనేది జరగదు. సో ఆ చేంజ్ జరగాలి అంటే వీ నీడ్ టు సీ యాక్షన్ స్టెప్స్లోకి వెళ్ళాలి. దాని గురించి మన దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. ఎన్ఎల్పిలో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, స్విచ్ టెక్నిక్ అని, యాంకరింగ్ టెక్నిక్ అని, ఇవన్నీ మీకు హెల్ప్ చేస్తుంటాయి యాక్షన్ తీసుకోవడానికి, రైట్? ఓకే, నెక్స్ట్ ఈస్ మనీ ఏరియా. హూ ఇస్ కమింగ్ ఫర్ మనీ? మనీ 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 మనీ. సే దిస్, ఐ వాంట్ మనీ మనీ మనీ, రైట్? కొంచెం తపస్సు చేద్దామండి. మనీ వస్తుందా? రాదు. సో లెట్స్ డూ సంథింగ్ ఫర్ మనీ. ఎస్, హూ విల్ డూ ఇట్? టెల్ మీ. ఎవరు వస్తున్నారు మనీ గురించి? వండర్ఫుల్, సూపర్. ప్రియాంక గారు, వెల్కమ్ అండి, నమస్తే. ప్రియాంక గారు, కెన్ యూ అన్మ్యూట్? యా, ఎలా ఉన్నారండి? ఎస్, ఐ కెన్ సీ, ఐ కెన్ హియర్ యూ. ప్రియాంక గారు, ఎక్కడ ఉంటారండి? ఎక్కడ ఉంటారండి మీరు? గండిమైసమ్మ, హైదరాబాద్. హైదరాబాద్. వావ్, సూపర్, గ్రేట్. ఓకే, సో ప్రియాంక గారు, ప్రెసెంట్లీ మనీ పరంగా ఎలా ఉండొద్దు అనుకుంటున్నారు మీరు? ఎలా ఉండొద్దు? ఎలా ఉండొద్దు అంటే ప్రతి అవసరానికి కావాలి అనుకుంటున్నాను. ఎవరికైనా సోషల్ సర్వీస్ ఫస్ట్ ఏది కావాలో అనుకుంటున్నాను. లేదు లేదు, ఏది ఉండొద్దు ఫస్ట్ మనకు తెలియాలి. ఏది ఎలా ఉండొద్దు, మనీ పరంగా ఎలా ఉండొద్దు? సి, కొంతమంది ఎలా ఉంటారంటే ప్రతి మంత్ 30 లాస్ట్ 5 days చాలా పెయిన్ఫుల్ గా ఉంటారు, కరెక్టా? ఎస్ సార్.
బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు, కరెక్టా? ఎస్ సార్. జీరో బ్యాలెన్స్ ఉంటుంది, కరెక్టా? ఇలాంటి లైఫ్ మనకొద్దు, అవునా? సో ఎస్ సార్. జీరో అంతే. బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ ఏది కొనాలన్నా ఫస్ట్ మనం ప్రైస్ చూడాలి, కరెక్టా? Ah, ఇంట్లో branded పిల్లల ఎస్ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. కిడ్స్ ఎడ్యుకేషన్ అయినా చాలా పెయిన్ఫుల్ గా స్కూల్ ఫీజు కట్టడం అవ్వచ్చు, లేదా Yes. అన్నిటికీ ప్రైస్ ట్యాగ్ చూస్తూ మన సంతోషాలని మన ఆనందాలని పోస్ట్పోన్ చేయడము, కరెక్టా? జాలీ ట్రిప్స్ ఏమి వేయలేము. జాలీ ట్రిప్స్, నో జాలీ ట్రిప్స్, కరెక్ట్? ఏదైనా ట్రిప్ వేయాలంటే 100 Yes, సార్లు sir. 100 సార్లు ఆలోచించాలి. ఎవరినైనా అక్కడికి వెళ్ళి మనీ పెట్టాలంటే కూడా ఆలోచించాలి. ఎస్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఇలాంటి లైఫ్ మనకొద్దు, అవునా? ఎస్ సార్. సో ఇది నాకొద్దు మరి, రైట్? జీరో బ్యాంక్ బ్యాలెన్స్, కిడ్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్, ప్రైస్ ట్యాగ్స్ చూస్తూ ఉండడము, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి భయపడుతున్నారు, జాలీ ట్రిప్స్ లేవు, ఇలాంటి లైఫ్ వద్దు. మరి ఎలాంటి లైఫ్ కావాలి? ఎప్పుడు బ్యాంక్ లో ఎంత బ్యాలెన్స్ ఉండాలి? ఎప్పుడు ఎనీ సిచ్యువేషన్ లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి? ఒక 5 lakhs ఉండాలి సార్ మినిమం. ఓకే, సి ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది బిలీఫ్స్ ప్రతి ఒక్కరి వాళ్ళకు అనుగుణంగా ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ ప్రియాంక గారు 5 lakhs అంటున్నారు. లెట్స్ సి ఎంతమంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనుకుంటున్నారు? ఆల్ ఆఫ్ యూ టైప్. మీరు బిలీవ్ చేసే విధంగా ఉండాలి. ఏదో నేను అన్నాను కానీ 100 కోట్లు 1000 కోట్లు పెట్టకండి, మీరు ఓన్ గా బిలీవ్ చేయరు. ఓకే, సో ప్లీజ్ అందరూ టైప్ చేయండి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ లో ఎప్పుడు అమౌంట్ అది కన్సిస్టెంట్ గా ఉండాలి, రైట్? చూసినప్పుడు మినిమం 5 lakhs అయితే ఉండి దానిపైన ఖర్చు పెట్టుకోవాలి సార్. సూపర్ అవి సూపర్, పెట్టాలి. కరెక్ట్. చూడండి, వైబ్రేషన్స్ మీకు అర్థమైపోతాయి. కొంతమంది 10,000 అంటున్నారు, ఓకే, కొంతమంది 50,000 అంటున్నారు, కొంతమంది 1 crore అంటున్నారు, కరెక్టా? కొంతమంది మినిమం 10 lakhs అంటున్నారు, 60 lakhs అంటున్నారు. చూడండి వైబ్రేషన్స్. మీ మైండ్ ఎంత బిలీవ్ చేస్తే మీ మైండ్ అంతకే సపోర్ట్ చేస్తుంది. ఎనీవేస్, సో దాన్ని మనం నెక్స్ట్ టాపిక్ లో చూద్దాం. ఇప్పుడు మీరు అన్న అమౌంట్ మినిమం 5 lakhs అన్నారు, అవునా? ఎస్ సార్. మినిమం 5 lakhs ఎప్పుడు మీ బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండాలి, కరెక్ట్? ఓకే, ఎస్ గుడ్. సార్. కిడ్స్ ఎడ్యుకేషన్ ఎలా ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నారు కిడ్స్ కి? ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు ఫుల్ గా మనం లోకల్లో ఉన్న ఆ, ఏమంటారు మంచి స్కూల్లో మోస్ట్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్, ఎస్ సార్. కరెక్టా? గ్రేట్, మోస్ట్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. ఇంకా అండి, వాట్ ఎల్స్? షాపింగ్ చేసినప్పుడు మంచి బ్రాండెడ్ కొనాలనుకుంటున్నాను. 100% బ్రాండెడ్, కరెక్టా? ఎస్ సార్. ఉండే ఇల్లు, ఓకే, కారు, ఎవ్రీథింగ్ షుడ్ బి బ్రాండెడ్, కరెక్టా? ఎస్ సార్. ఇంకా ఎలా అండ్ ఉండాలి? యాజ్ ఎ లేడీగా ఎవ్రీ మంత్ ఒక చిన్న గోల్డ్ అయినా కొనుక్కోవాలనుకుంటున్నాను. చూడండి, దిస్ ఈస్ ద విష్. ఎవ్రీ మంత్ గోల్డ్, ఓకే, సో ఎవ్రీ మంత్ గోల్డ్. సో గోల్డ్ కొనాలి అంటే మన సాయిలక్ష్మి గారు ఉన్నారండి. సాయిలక్ష్మి గారిని తర్వాత కన్సల్ట్ చేయండి. సాయిలక్ష్మి గారు షీ విల్ గైడ్ యూ. నమస్తే అండి సాయిలక్ష్మి గారు. సాయిలక్ష్మి గారు ఉన్నారు. సాయిలక్ష్మి గారిని చేయండి. షీ ఈజ్ అ మెజిషియన్ అండి. ఓకే, సో షీ విల్ గైడ్ యూ. సూపర్. ఓకే, ఎవ్రీ మంత్ గోల్డ్. ఇంకా Yes, sir. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేయాలనుకుంటున్నారు? ల్యాండ్స్ పైన ఎక్కువగా అండ్ అగ్రికల్చర్ సెక్టార్స్. గుడ్, అగ్రికల్చరల్ ల్యాండ్. సూపర్, థ్యాంక్ యూ సో Yes. మచ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసేది ఏంటంటే స్పెసిఫిక్ గా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అప్లై చేయాలి దాని గురించి ఆలోచిస్తున్నామండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ కాదండి. కూర్చోండి, విజువలైజేషన్ చేయండి, అఫర్మేషన్ చేయండి, అన్నీ వస్తాయి కదండి. విజువలైజేషన్ చేస్తాను, అఫర్మేషన్ చేస్తాను, యాక్షన్ కూడా తీసుకుంటాను. సో ప్లీజ్ డూ అండర్స్టాండ్, ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గా ఉంటాయి. కొంతమంది షేర్స్ లో, కొంతమంది గోల్డ్, కొంతమంది ల్యాండ్, అగ్రికల్చర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఈ లైఫ్ నాకు వద్దు, అవునా? ఎస్ సార్. ఈ లైఫ్ లో ఇంకొక 10 సంవత్సరాలు ఉండండి ప్రియాంక గారు. 10 జీరో seconds బ్యాంక్ కూడా బ్యాలెన్స్ తో 10 సంవత్సరాలు ఉండండి, 2034 వరకు. అక్కడ పెయిన్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, పెయిన్ క్రియేట్ చేయండి అక్కడ. ఈ లైఫ్ నాకు వద్దు, ఎప్పుడు ఇంట్లో గొడవలు, అలాంటి లైఫ్ నాకు వద్దు. ఎప్పుడు జీరో బ్యాంక్ బ్యాలెన్స్, ఈ లైఫ్ నాకు వద్దు. పొద్దున్న నుంచి రాత్రి వరకు డబ్బు వస్తుందా, ఈ రోజు వస్తుందా, రేపు వస్తుందా అనే నాకు లైఫ్ వద్దు. ఫస్ట్ ఇది క్రియేట్ చేయండి. ఇక్కడ పెయిన్ చూడండి. పెయిన్ ఎంత క్రియేట్ చేస్తే అంత తొందరగా మీ మైండ్ అక్కడ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ కి కావాల్సింది ఏంటి? ప్లెజర్. వద్దేంటి? పెయిన్. ఎవరైతే యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళకి అక్కడ పెయిన్ లేదండి. సింపుల్, గుర్తుంచుకోండి. హెల్త్ గురించి యాక్షన్ తీసుకోవట్లేదంటే హెల్త్ గురించి పెయిన్ లేదు అక్కడ. రిలేషన్షిప్ గురించి యాక్షన్ తీసుకోవట్లేదంటే రిలేషన్షిప్ లో పెయిన్ లేదు.
సో ఆ పెయిన్ ని మనం క్రియేట్ చేయాలి, సబ్ కాన్షియస్ మైండ్ కి చూపించాలి. సో కిడ్స్ కి ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు, ప్రైస్ ట్యాగ్ చూస్తూ లైఫ్ అలానే ఉంచుకుంటున్నాము, ట్రిప్స్ లేవు, ఎంజాయ్మెంట్ లేదు, ఇన్వెస్ట్మెంట్ లేదు, డబ్బు లేదు, ఇలాంటి లైఫ్ మీకు కావాలా? No, sir. ఇంకొక 1 year, No. ఇంకొక 10 months, No, 6 sir. months, 6 months అండి ప్లీజ్. No, month. sir. 1 month No, sir. వద్దు. అక్కడ పెయిన్ ఇప్పుడే నేను బయటికి రావాలి అక్కడి నుంచి, ఆ పెయిన్ నాకు వద్దు. అది మన ఫస్ట్ మన మైండ్ లో చూపించాలి. కరెక్టా? సో వెన్ వీఆర్ డూయింగ్ దిస్, ఇప్పుడు నౌ కమింగ్ టు ద యాక్షన్ స్టెప్స్. వాట్ ఆర్ ద 5 యాక్షన్ స్టెప్స్? ఇక్కడ నేను తీసుకోవాల్సిన 5 యాక్షన్ స్టెప్స్ ఏంటి? వాట్ ఆర్ ద 5 యాక్షన్ స్టెప్స్ ఐ నీడ్ టు టేక్ నౌ? మినిమం 5 lakh రూపీస్ రావాలి, మోస్ట్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ లో 100% బ్రాండెడ్ క్లాత్స్. అంటే ఇప్పుడు ఫస్ట్ మనీ రావాలి అంటే ఐ హ్యావ్ టు గివ్ మై సర్వీసెస్. కరెక్టా? Yes, sir. ఫస్ట్ ఐఎమ్ లవింగ్ మనీ, గెటింగ్ ఇట్, ఎస్ ఆర్ ఎస్? Yes, sir. మనీకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ మన దగ్గర ఉన్నాయి, మల్టిపుల్ సోర్సెస్ కి నేను రెడీగా ఉన్నాను. ఆర్ యు రెడీ ఎవ్రీబడి? మల్టిపుల్ sir. ఆపర్చునిటీస్ మన దగ్గర ఉన్నాయి, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి నేను రెడీగా ఉన్నాను. సో ఏ సర్వీస్ ఇవ్వాలి అండ్ ఎంత మందికి ఇవ్వాలి, ఎంత ఎక్కువగా సర్వీస్ ఇవ్వాలి, అండ్ ఆ సర్వీస్ యొక్క క్వాలిటీని పెంచాలి, సో ఇప్పుడు నెక్స్ట్ 6 months లో ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ సమ్వేర్ అరౌండ్ 30,000, హౌ కెన్ ఐ రీచ్ టు 50,000? నేను ఇంకా ఎక్కువ కస్టమర్స్ని ఎలా రీచ్ అవ్వాలి? ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ ఒక టైం, మీరు ఆల్రెడీ ఒక జాబ్లో ఉన్నారు, దాంతో పాటు ఒక పార్ట్ టైం బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చా? ఇంకా ఏదైనా నేర్చుకోవచ్చా? ఆ నేర్చుకున్న దాన్ని ఇంకా ఎవరికైనా నేర్పొచ్చా? నేర్పడం ద్వారా నేను ఇంకేదైనా అర్నింగ్ సోర్స్ని క్రియేట్ చేయొచ్చా? గెటింగ్ ఇట్ ప్రియాంక గారు? Yes, sir. ఇప్పుడు నెక్స్ట్ 6 months లో మీరు ఏమేమి నేర్చుకోబోతున్నారు? నేను నెట్ క్వాలిఫై అవ్వాలి సార్. నెట్ క్వాలిఫై అవుతే నాకు ఆల్రెడీ 30,000 వస్తుంది సార్. సార్ నెట్ క్వాలిఫై అవ్వాలి అంటే ఎగ్జాక్ట్ గా మీరు ఏమేమి యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు ఎవ్రీ డే వాట్ ఈస్ ద టైం, మీ ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి? అట్లీస్ట్ ఎవ్రీ డే 8 hours చదవడానికి ఇన్వెస్ట్ చేయాలి సార్. 8 hours, కరెక్టా? Yes, sir. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సరిగ్గా, am I right? Yes, sir. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ క్వశ్చన్స్ ఏవైతే వస్తున్నాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లోగా, Well, sir, last 20 sets. క్వశ్చన్ సెట్స్ 20 years, కరెక్టా? Yes, sir. ఓకే, ఈ 8 hours అంటే మీరు ఎంత టైం, ఎక్కడ ఏ టైం ని మీరు ఇవ్వబోతున్నారు? Morning 4 to 6 and next afternoon 12 to 3 ఓకే, and night 9 to 12. 9 to 12, కరెక్టా? Yes, sir. గుడ్. ఓకే, సో ఇక్కడ చదువుతున్నంత సేపు మీ మొబైల్ ఫోన్ ఎక్కడ ఉండాలి? దూరంగా స్విచ్ ఆఫ్ చేసి ఉండాలి. డిస్టర్బెన్స్ దూరంగా ఉండాలి, కరెక్టా? Yes, sir. ఓకే, సో చదివేటప్పుడు మీరు కూర్చొని చదువుతారా, నిల్చొని చదువుతారా? కూర్చొని చదువుతాను సార్. ఎక్కడ చదువుతారండి, ఇంట్లోనా బయటనా? ఇంట్లోనే సార్. ఓకే, ఈ room- ఓన్లీ రూమ్ లో నుంచి బయటకు వెళ్ళకుండా చదువుకుంటాను సార్. ఓకే, సో ఇప్పుడు మీరు అది చేయబోతున్నారు. నెక్స్ట్ 2 minutes వరకు మీరు బయటకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళి ఆ 2 minutes వరకు ఒక మంచి టాపిక్ ని, ఒక మంచి ఆన్సర్ ని చదివి మీరు ఇక్కడికి వచ్చి చెప్పాలి. ఓకే, ఓకే సార్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్లీజ్ డూ ఇట్ రైట్ నౌ. ఇప్పుడే మీరు వెళ్ళండి. 2 minutes లో ఒక ఏదైనా ఒక ఆన్సర్ చదివి రండి ఇక్కడికి, అంతే, సింపుల్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండి. అక్కడ యాక్షన్ మనం అప్పుడే తీసుకోవాలి, తీసుకుంటేనే యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈస్ గెటింగ్ ప్రోగ్రామ్. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీబాడీ? లేదంటే థియరిటికల్ గా అన్ని తెలుసు, బట్ వీఆర్ నాట్ పుట్టింగ్ దట్ ఇన్ టు యాక్షన్. ఇప్పుడు 5 lakh రూపీస్ రావాలి అంటే ఫస్ట్ తన దగ్గర ఉన్న ఆప్షన్ నెట్ క్వాలిఫికేషన్ అండి. ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంది. ఇప్పుడు సాయి లక్ష్మి గారి దగ్గర ఉన్న స్కిల్ వేరు, జయంతి గారి దగ్గర ఉన్న స్కిల్ వేరు, లక్ష్మణ్ కుమారి గారి దగ్గర ఉన్న స్కిల్ వేరు, దుర్గావాణి గారి దగ్గర ఉన్న స్కిల్ వేరు. ఎస్ ఆర్ ఎస్ ఎవ్రీబాడీ? ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్కిల్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉంది, ఒక స్కిల్ ఉంది. ఇప్పుడు ఆ స్కిల్ని ఇంకా ఎలా మాస్టర్ చేయాలి? ఇప్పుడు యాక్షన్ కూడా తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, విజువలైజ్ చేస్తున్నాను. అది ఆల్రెడీ జరిగింది. నెట్ క్వాలిఫై అయ్యాను. దుర్గావాణి గారు ఆల్రెడీ కాకినాడలో ఒక షోరూమ్ ఓపెన్ చేశారు. ఆల్రెడీ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగింది. అక్కడ ఉన్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. అప్పుడప్పుడు నెగటివ్ థాట్స్ వస్తున్నాయి, ఓపెన్ చేస్తున్నారు. నెగటివ్ థాట్స్ వస్తున్నాయా? వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
క్లీన్ చేస్తూ ఉండాలి. రోజు డస్ట్ వస్తూ ఉంటుందా ఇంట్లో? డస్ట్ వచ్చినప్పుడు అలా ఏం చేస్తారా? ఆలోచిస్తారా? ఈ డస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచిస్తూ కూర్చుంటారా? క్లీన్ చేస్తుంటారా? ఆలోచిస్తే క్లీనింగ్ అవ్వదు. క్లీనింగ్ చేస్తేనే క్లీనింగ్ అవుతుంది. రిమెంబర్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు 100 సంవత్సరాలు కూర్చొని అనాలిసిస్ చేసినా నాకే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? నా బ్రతికే ఇలా ఎందుకుంది? నా లైఫ్ ఇలా ఎందుకుంది? ప్రాబ్లం సాల్వ్ అవ్వవు. ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ఓన్లీ బై క్లీనింగ్, హీలింగ్ అండ్ యాక్షన్స్. ఓకే. సో ఇక్కడ మన దగ్గర చాలా మంది హోపనోపోనో హీలర్స్ ఉన్నారండి. ఎనీబడి హ్యాడ్ డన్ హోపనోపోనో హీలింగ్ కోర్స్? హీలర్స్ ఎవరైనా ఉన్నారా? హీలింగ్ కోర్స్లో లాస్ట్ మంత్ we have done healing course. Anybody is there? ఓకే, సుగుణ గారు ఉన్నారండి. సో ఎలా హీలింగ్ అవ్వాలి అనేది ఒక ప్రాసెస్ ఉంటుందండి. సో ఆ ప్రాసెస్లో వెన్ యూ డూ దిస్, సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రాసెస్ అండి. ఎస్, ఎంఎస్కే సార్ కూడా ఉన్నారు, రైట్? సో యూ హ్యావ్ సో మెనీ పీపుల్. మీకు టైం దొరికితే వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. అండ్ దెన్ మీరు ఇంకా ఇంకా డీప్గా వెళ్ళాలి అంటే యూ కెన్ కనెక్ట్ టు ద కోర్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక క్లారిటీ రావాల్సింది ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్. దుర్గవాణి గారు, ప్రియాంక గారు, మల్లిక్ గారు, ఓకే, ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రియాంక గారు ఎలా ఫీల్ అవుతున్నారు? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ నౌ? హ్యాపీ సార్. సూపర్. ఏం చదివారండి? ఏ టాపిక్ చదివారు? రివర్స్ ఆస్మాసిస్ సార్. రివర్స్ ఆస్మోసిస్. ఓకే, ఫ్రమ్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్. ఇప్పుడు ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి. అందరూ విజువలైజ్ చేయండి. అందరూ, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. అండ్ ఐ వాంట్ యూ టు జస్ట్ ఇమాజిన్, మీరు అనుకున్న గోల్ ఆల్రెడీ అచీవ్ అయ్యారు. కొంతమంది మనీ గోల్స్ పెట్టుకున్నారు, ఇంకొంతమంది రిలేషన్షిప్ గోల్స్ పెట్టుకున్నారు, ఇంకొంతమంది హెల్త్ గోల్స్ పెట్టుకున్నారు. సో మీరు అనుకున్న గోల్ని మీరు అచీవ్ అయ్యారు. ఐ వాంట్ యూ టు సీ ఇట్ క్లియర్లీ. అండ్ నౌ యూ హ్యావ్ అ మ్యాజిక్ వ్యాండ్. మీ చేతిలో ఒక మంత్రదండం ఉంది. ఈ మంత్రదండం మీరేది అడిగితే అది ఇవ్వడానికి రెడీగా ఉంది. సో రైట్ నౌ మీరు ఆల్రెడీ ఆ గోల్ అచీవ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐ వాంట్ యూ టు జస్ట్ సీ ఇట్. ఆల్రెడీ మీరు అనుకున్న డబ్బు మీ దగ్గర ఉంది. మీ లైఫ్ టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. మీరు అనుకుంటున్న ఆపర్చునిటీస్ మీ దగ్గరకు వస్తున్నాయి. మీ లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐ వాంట్ యూ టు సీ దట్. దాన్ని ఒక మూవీ లాగా మీ కళ్ళ ముందు చూడండి. చాలా క్లియర్గా మీకు కనబడుతుంది. అప్పుడు మీరు ఎలా ఉన్నారో చూడండి. ఎంత హ్యాపీగా ఉన్నారు, హెల్తీగా కనబడుతున్నారు. మీలో ఒక కాన్ఫిడెన్స్ ఉంది, నేను సక్సెస్ఫుల్ అయ్యాను అని. మీ సక్సెస్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు మీ ఫ్యామిలీతో. మీరు అనుకున్న ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యారు. మీరు అనుకుంటున్న మనీ ప్రతి మంత్ మీకు అకౌంట్లోకి వస్తుంది. మీరు అనుకున్న నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి. మీ లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం మీ కళ్ళ ముందు మీరు గమనిస్తున్నారు. ప్రతిరోజు మీరు ఒక విన్నర్గా నిద్రలేస్తున్నారు. ఈ లైఫ్ అంతా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం మీ కళ్ళ ముందే గమనిస్తున్నారు. ఈ ఫ్రీక్వెన్సీని హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడు మీ చుట్టూ ఎవరున్నారు చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అచీవ్ అయిన తర్వాత ఆ హ్యాపీనెస్ని మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? ఫ్యామిలీ అంతా ఆ మూమెంట్లో క్లియర్గా ఒక మూవీ లాగా మీరు చూస్తున్నారు. బిగ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. మీరు పర్ఫెక్ట్ బాడీ వెయిట్లో ఉన్నారు. మీరు అచీవ్మెంట్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు అనుకుంటున్న మనీ మీ అకౌంట్లోకి వస్తుంది. ఆ మెసేజ్ చూస్తున్నారు. అండ్ లైఫ్ అంతా హ్యాపీనెస్, జాయ్, ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, జాయ్ లో మీ లైఫ్ని మీరు చూస్తున్నారు. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మీరు అనుకున్న గోల్స్ అన్ని అచీవ్ అయిన తర్వాత మీరు హెల్తీగా ఉన్నారు. రిలేషన్షిప్స్ సూపర్గా ఉన్నాయి. సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్తున్నారు. సేయింగ్ దిస్ టు యువర్ సెల్ఫ్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. నేను నా గోల్స్ని అచీవ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ. నేను తీసుకునే ప్రతి యాక్షన్
నన్ను నా గోల్కి ఇంకొంత క్లోజ్గా ముందుకు తీసుకెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రతిరోజు నా లైఫ్ని క్రియేట్ చేస్తున్నాను. నేను అనుకున్నది ప్రతిరోజు సాధిస్తున్నాను. నేను అనుకున్న విధంగా నా లైఫ్లో నేను ముందుకెళ్తున్నాను. నా లైఫ్ అంతా నేను అనుకున్న విధంగా ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ. కీప్ యువర్ ఐస్ క్లోజ్ గానే ఉండనివ్వండి. టచ్ యువర్ హార్ట్. మీ హార్ట్ ని టచ్ చేయండి. టచ్ యువర్ హార్ట్. ప్రెసెంట్లో మీకు చాలా బ్లాకేజెస్ ఉంటాయి. మీకు తెలియని చాలా సబ్ కాన్షియస్ మైండ్లో బ్లాకేజెస్ ఉంటాయి. పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ మనం ఆపేస్తూ ఉంటుంది. ఆ బ్లాకేజెస్ మనం ఆపేస్తూ ఉంటాయి. మనీ పరంగా అవ్వచ్చు, రిలేషన్షిప్లో అవ్వచ్చు. మనం డబ్బుని సరిగ్గా ట్రీట్ చేయలేదు కాబట్టి డబ్బు మన దగ్గరికి రావట్లేదు. మనం ఒక పర్సన్ని సరిగ్గా ఫర్గివ్నెస్ చేయకుండా మనీ మన దగ్గరికి రావట్లేదు. నౌ సీ, ఇప్పుడు మీరు మనీకి ఫర్గివ్నెస్ అడుగుతున్నారు. ఐఎమ్ సారీ మనీ, నేను ఎప్పుడు సరిగ్గా నీ గురించి ఆలోచించలేదు. సారీ. నా దగ్గర వస్తున్న ఆపర్చునిటీస్ని కూడా నేను ఎప్పుడు రెస్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ. నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న బిలీఫ్స్, నేనేం చేయలేను, నా వల్ల కాదు అనే బిలీఫ్స్ నన్ను చాలా వరకు ఆపేశాయి. ఐఎమ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. నాతో ఎప్పుడు ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో చాలా నీడ్స్ ఫుల్ఫిల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ. నేను ఎప్పుడు మనీ గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించలేదు. మనీ వస్తున్న ఆపర్చునిటీస్ కూడా నేను ఎప్పుడూ సరిగ్గా గమనించలేదు. ఎప్పుడు ఒకే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పైన డిపెండ్ అయి ఉన్నాను. ఐఎమ్ సారీ. మల్టిపుల్ సోర్సెస్ గురించి ఆలోచిస్తే ఏదో తప్పు చేసిన వాడిలా నన్ను నేను ఫీల్ అయ్యాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మనీ ఫర్ టీచింగ్ మీ లెసన్స్. నేను ఈ లెసన్ నేర్చుకున్నాను. ఈ మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నందుకు, ఈ లెసన్ నేను నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మనీ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. చిన్నప్పటి నుంచి మనీ గురించి సరిగ్గా తెలుసుకోకపోవడం, మనీని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకోకపోవడం, మనీని ఎవరికి ఇవ్వాలో తెలుసుకోకపోవడం. ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నాలో ఉన్న సెల్ఫ్ లిమిటింగ్ బిలీఫ్స్, నేనేం చేయలేను, నా వల్ల కాదు, డబ్బు మళ్ళీ పోతే బయటికి మళ్ళీ రాదు అనే ఓ బిలీఫ్ సిస్టమ్. డబ్బు గురించి ఆలోచిస్తే ఏదో సెల్ఫిష్గా ఉన్నట్టు నన్ను నేను అనుకోవడం, దీని ద్వారా చాలా బాధపడ్డాను. డబ్బు గురించి నేర్చుకోలేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. డబ్బు పే చేస్తున్నప్పుడు చాలా పెయిన్ఫుల్గా, ఫియర్తో ఉన్నాను. అన్నీ ఫ్రీగా పొందాలి అనే మెంటాలిటీతో డబ్బుని సరిగ్గా ఇన్వెస్ట్ చేయలేదు. నా పైన నేను డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేదు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. డబ్బు అనే ఎనర్జీ, ఎంత సర్వీస్ ఎక్కువగా ఇస్తే అంత సర్వీస్ ద్వారా నాకు డబ్బు వస్తుందని తెలియకుండా ఇప్పటి వరకు ఉన్నాను. ఐఎమ్ సారీ.
నేను వస్తున్న సర్వీసెస్ కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. నా దగ్గరకు వస్తున్న కస్టమర్స్ని, క్లయింట్స్ని, నా దగ్గరకు వస్తున్న ఆపర్చునిటీని ఎప్పుడు సరిగ్గా వాడుకోలేదు. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మనీ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ. ఐ లవ్ యూ మనీ. ఫ్రెండ్స్, నాతో పాటు ఈ మనీ అఫర్మేషన్స్ రిపీట్ చేయండి. డబ్బు గురించి ఆలోచిస్తూ, ఐ లవ్ మనీ అండ్ మనీ లవ్స్ మీ. ఐ లవ్ మనీ అండ్ మనీ లవ్స్ మీ. ఐ రెస్పెక్ట్ మనీ. డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయడం, డబ్బు గురించి తెలుసుకోవడం, డబ్బు సంపాదించే మార్గాల గురించి తెలుసుకోవడం నా ముఖ్యమైన పని. డబ్బుని తెలుసుకోవడం, డబ్బు సంపాదించే మార్గాల గురించి తెలుసుకోవడం, డబ్బుని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకోవడం నా ముఖ్యమైన పని. Superb. Slowly and gradually, you can open your eyes. Slowly and gradually, you can open your eyes. Great. So friends, ఈరోజు మీరు చేయబోయే యాక్షన్, ఈరోజు మీరు తీసుకుపోయే యాక్షన్ ఏంటో తెలుసా అండి? ఆల్ ఆఫ్ యూ ఈ 4 ఏరియాస్లో, షో మీ ఆల్ ఆఫ్ యూ 4 ఫింగర్స్. హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ. ఈ 4 ఏరియాస్లో ఎలా ఉండొద్దు అది రాయండి. ఫస్ట్ ఎలా ఉండొద్దు అది రాయండి. ఎలా ఉండాలి తర్వాత రాయండి. అలా ఉండాలి అంటే వాట్ ఆర్ ద 5 యాక్షన్ స్టెప్స్, రైట్? హెల్త్ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, రిలేషన్షిప్ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, మనీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి. 5 యాక్షన్స్. సో దిస్ ఇస్ యువర్ హోంవర్క్. ఎవ్రీబడి క్లియర్? దిస్ ఇస్ యువర్ హోంవర్క్. ఓకే. సో ఎవరైతే హోంవర్క్ కంప్లీట్గా చేస్తారో వాళ్ళకి హోపనపోనోలో స్పెషల్ 20 ప్రేయర్స్ ఉంటాయండి. 20 prayers on the 3rd day we are going to give you. Okay? Is that clear everybody? So homework చేసి మీరు మీ యొక్క పోస్ట్ని టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టండి. టెలిగ్రామ్ గ్రూప్లో అందరూ ఉన్నారండి? థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ నాట్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం. ప్లీజ్ రిమెంబర్ దిస్. ఓకే? ఈ కోర్స్ ఫ్రీగా రాలేదు, మీరు మీ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అండ్ టైమ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్. ఎస్ ఆర్ ఎస్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో tomorrow again we will meet. Next 3 days free class undundandi. Actually advanced law of attraction we are starting from 4th April. So 4th April nunchi actual ga class start avutundi. Danikante mundu it is a kind of teaser. Okay? So movie ki elle mundu manam teaser chustama leda? Correct? So this is the teaser andi. So thank you so much for joining. Chala mandi already join ayyaru advanced law of attraction lo. Thank you so much for your love, support and blessings. Thank you andi. So ee roju homework cheyandi. Homework chesina tarvata again you know we will meet again. సో మనం యాక్చువల్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో యంగ్ ఎనర్జీని ఎలా బ్యాలెన్స్ చేయాలి, బిలీఫ్ని ఎలా బ్రేక్ చేయాలి. ఎందుకంటే చాలామంది ఇంకా బిలీఫ్స్ ఉన్నాయండి. డబ్బు నా దగ్గరకు వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని చాలా లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. వీఆర్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ దోస్ బిలీఫ్స్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ హూ హ్యావ్ జాయిన్డ్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎవరైతే ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్లీజ్ ఏదైతే యూట్యూబ్లో మీరు వీడియో చూస్తున్నారో వీడియో కింద కమెంట్ పెట్టండి. కమెంట్ పెడుతున్నారు అందరూ? కమెంట్ సింపుల్ అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓకే. సో ఆ కమెంట్ పెట్టండి అండ్ లెట్ దిస్ ఈ పాజిటివిటీ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలండి. సో చాలామంది ఇంపాక్ట్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు, నాన్ ఇంపాక్ట్ నుంచి జాయిన్ అయిన వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మన ఇంటెన్షన్ ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ రిచ్ అవ్వాలి, అందరికీ మనీ రావాలి, అందరూ హెల్తీగా ఉండాలి, అందరూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. కరెక్టా? ఎస్. సో మార్నింగ్ 5 AM జర్నీ కూడా జరుగుతుందండి కంటిన్యూస్గా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో 5 AM లో కూడా జాయిన్ అవ్వండి. 5 AM లో కూడా చాలా నేర్చుకోండి. ఎస్, లైఫ్ ఈజ్ ఎంత నేర్చుకుంటే అంత మనం ముందుకు వెళ్తామండి. మన మైండ్కి ఎప్పుడైతే నేర్పడం ఆపేస్తామో మన గ్రోత్ ఆగిపోతుంది. సింపుల్.
ఓకే. సో సారీ అండి, ఇప్పుడు నాకు ఇంకో ఇంపార్టెంట్ పర్సనల్ ఒక 1-to-1 సెషన్ ఉంది, అందువల్ల వీఆర్ క్లోజింగ్ ఇట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు డూ వన్ మోర్ వర్క్. నేను ఈ యూట్యూబ్ లింక్ మీకు పెడుతున్నాను ఇప్పుడు. మీరందరూ కమెంట్ సెక్షన్లోకి వెళ్ళాలి. కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఇప్పుడు మీకు ఈరోజు ఎలా అనిపించింది, ఈరోజు మీరు ఎలా ఫీల్ అయ్యారు. ఓకే. సో ఐ ఫెల్ట్ హ్యాపీ, ఐ ఫెల్ట్ వండర్ఫుల్, ఎలాగైతే మీకు అనిపిస్తుందో దాన్ని మీరు టైప్ చేయండి. క్లియర్ ఎవ్రీబడి? ఎస్, ఓన్లీ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ కమెంట్లో పెట్టండి. సో దట్ యూట్యూబ్ వీడియో ఏం చేస్తుందంటే ఆ కమెంట్ చూస్తుంది, ఆ కమెంట్ని చూసి ఎక్కువ మందికి ఇంకా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సింపుల్. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, ఐ వాంట్ యూ టు ఓపెన్ దిస్, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆ కమెంట్ని పెట్టండి సరిగ్గా. దట్స్ ఇట్. చాట్ బాక్స్లో చూడండి, నేను ఒక యూట్యూబ్ లింక్ పెట్టాను, అక్కడ కమెంట్ చేయండి అందరు. కమెంట్ హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ. సింపుల్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో అగైన్. థ్యాంక్ యూ అండి. సో ఆల్ ఆఫ్ యూ అన్మ్యూట్ అండ్ సే దీస్ వర్డ్స్. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ. థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. I'm sorry, money. Please forgive me, money. Thank you, money. I love you, money. Forgive me, money. I love you, money. I'm an action taker. I'm action taker. I think like a millionaire. Think like a millionaire. I feel like a millionaire. Feel like a millionaire. I act like a millionaire. Act like a millionaire. I attract more money opportunities. Attract more money and opportunities. I love money and money loves me. I love money. Money loves me. Thank you so much, Andy. Thank you. Thank you, sir. Thank you. Thank you. Jai Hind, Jai Bharat, Vande Mataram, friend. Vande Mataram. Should I choose? చరలిరాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. చరలిరాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. వెన్నెల దీపం కొందరిదా, అడవిని సైతం వెలుగు కదా. ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా. ప్రతి మదిని లేపే ప్రభాతరాగం పదే పదే చూపే ప్రధాన మార్గం. ఏది సొంతం కోసం కాదను సందేశం, మంచి గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఇది తెలియని మనుగడ కథ, దిశ నెరుగని గమనము కథ. సరళిరాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం.
కళకైనా ఏ కళకైనా జీవిత రంగం వేదిక కాదా ప్రజాధనం కానీ కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం ఊసే కోయిల పోతే కాలం ఆగిల్దా పాడే ఏనే పాడే మరో పదం రాదా మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలకదు కదా